ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీఆర్ అకాడమీ. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే భారత జాతీయోద్యమ చరిత్రలో మితవాదయుగము, అతివాదయుగము, గాంధీగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఏంటనేసి డిస్కస్ చేయడం జరిగింది. జాతీయోద్యమంలో భాగంగా ఇవాల్టి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే విప్లవకారుల పాత్ర, అంటే జాతీయోద్యమ కాలంలో విప్లవకారుల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇవాల్టి రోజున డిస్కస్ చేయబోతా ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అంశాలు కూడా ఉంటాయన్నమాట. ప్రతి దాన్ని కూడా మనం ఏంటంటే చాలా వివరంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, నా వాయిస్ అండ్ పీపీటీ సో అంతా కూడా క్లియర్ ఉందా? సో వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉంది అన్నట్లయితే మనం ఎక్కువ లేట్ చేయకోకుండా ఇవాళ సెషన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. చూడండి, ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోండి, జాతీయోద్యమంలో విప్లవకారుల పాత్ర. జాతీయోద్యమంలో విప్లవకారుల పాత్ర. సో ఈ విధంగా రెవల్యూషనరీ ఫేజ్ ఇన్ నేషనల్ మూమెంట్ అని చెప్పి చెప్తాం. రెవల్యూషనరీ ఫేజ్ ఇన్ నేషనల్ మూమెంట్ లేదా జాతీయోద్యమంలో విప్లవకారుల పాత్ర అనేటువంటి చాప్టర్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం. అయితే మన భారతదేశంలో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విప్లవకారులు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏ కాలాల్లో ఉద్యమాలు ఎక్కువగా నిర్వహించారు అని మనం చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూడండి, 1897 నుంచి దాదాపుగా మనం చూసుకుంటే 1931 వరకు కూడా 1897 నుంచి 1931 ఆ మధ్య కాలంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో విప్లవ కార్యక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా భారతదేశంలో విప్లవకారులు 1897 నుండి 1931 వరకు పెద్ద మొత్తంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా విప్లవాలు చేశారంటున్నాం కదా. దీనిని రెండు భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. దాంట్లో భాగంగా మొదటి దశ అని అండ్ రెండవ దశ, ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అని చెప్పి రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. సో మొదటి దశ 1897 నుండి 1919 వరకు ఉంటుందండి. 1897 నుండి 1919 వరకు ఉన్నటువంటి దశని మొదటి దశ. తర్వాత 1919 నుంచి 1931 వరకు ఉన్నటువంటి ఈ దశని రెండవ దశ అని చెప్పి మనం చెప్తాం. అంటే భారతదేశంలో విప్లవకారులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా 1897 నుండి 1931 మధ్య కాలంలో పెద్ద మొత్తంలో విప్లవాలు చేశారు. వీళ్ళు చేసినటువంటి ఈ విప్లవాలను రెండు దశల్లో మనం విభజించవచ్చు, మొదటి దశ అండ్ రెండవ దశ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. అసలు ఈ విప్లవకారులు ఎలాంటి కార్యక్రమాలు చేసేవారండి? జస్ట్ వినండి, తర్వాత ఏంటనేసి నోట్ చేసుకోవచ్చు. అసలు విప్లవకారులు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా విప్లవాలు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందండి? అప్పటి వరకు మనం చూసుకుంటే మితవాదులు ఉన్నారు, వాళ్ళు అనుసరించిన విధానాల పట్ల వీళ్ళు చాలా వ్యతిరేకతని ఏంటనేసి చూపుతూ ఉన్నారనమాట. అండ్ అతివాదుల కాలంలో కూడా పెద్ద మొత్తంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చోటు చేసుకున్నటువంటి సంఘటనలు మహా అయితే వందే మాతర ఉద్యమాలు, హోమ్ రూల్ ఉద్యమాలు ఉన్నాయి, అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి మితవాదులు అయితేనేమి, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల వీళ్ళు చాలా అంటే చాలా వ్యతిరేకతగా, అసంతృప్తిగా ఉన్నారండి. ఇలాంటి పరిస్థితిలోనే, ఇలాంటి అసంతృప్తి కారణంగానే విప్లవకారులు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని, విప్లవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎవరైనా సరే ఆ దేశానికి స్వతంత్రం రావాలంటే రక్తం చిందించనిదే ఎక్కడా కూడా స్వతంత్రం రాలేదు. కానీ ఐఎన్సి వాళ్ళు మాత్రం రక్తం చిందించుకోకుండానే ఏంటనేసి స్వతంత్రం కావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది విప్లవకారులు భావించి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా విప్లవాలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా రష్యా పైన జపాన్ విజయం సాధించడము, ఇలా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు చాలా ప్రాంతాలలో కరువు కాటకాలు, ప్లేగు వ్యాధులు ఇలాంటివన్నీ విస్తరిస్తూ ఉన్నాయి. ఎన్ని విస్తరిస్తున్నప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు, దానిపైన తగిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విసుగు చెందినటువంటి కొంతమంది
విప్లవకారులుగా మారి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడం ప్రారంభించారనమాట. అంటే ఇవన్నీ కూడా విప్లవాత్మక యుగం ప్రారంభం కావడానికి గల కారణాలు అని చెప్పి మీరు మనసులో అనుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. మరి విప్లవకారులు ఎలాంటి పద్ధతులను అవలంబిస్తారండి? వీళ్ళు కూడా వార్తాపత్రికలు రాస్తారు, ప్రచురిస్తారు, పుస్తకాలు రాస్తారు, సంస్థలు స్థాపిస్తారు. కానీ తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షిస్తారనమాట వీళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం వీళ్ళ యొక్క మోటో కాదండి. తప్పు చేసినటువంటి ఆంగ్లేయుడు ఎవరైనా ఉంటే శిక్షించడం. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు చేసిన ఆంగ్లేయుల్ని శిక్షించడం అంటే ఏంటి తెలుసా? చంపడమే. సో ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని చంపడమే, వాళ్ళని శిక్షించడమే విప్లవకారుల యొక్క మెయిన్ మోటో అని చెప్పి చెప్పచ్చు. ఇంకా మనం చెప్పాలంటే రహస్య సంస్థలను స్థాపించి బ్రిటిష్ వ్యతిరేక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ వచ్చేవారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇంక్విలాబ్ జిందాబాద్ లాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి భావనలు సైతం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత తీసుకురావడంలో కూడా వీళ్ళు చాలా సక్సెస్ అయ్యారు అని చెప్పి మనం చెప్పచ్చు. ఇదంతా కూడా ఏంటనంటే ఒక అవగాహన కోసం మాత్రము మీకు ఇక్కడ చెప్తూ ఉన్న ఈ పాయింట్స్ అన్ని ఒకసారి చూసుకోండి. సో మొత్తానికి ఈ విధంగా మనం చూసుకుంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలు 1891 నుంచి 1897 నుంచి 1931 మధ్య కాలంలో పెద్దగా చోటు చేసుకున్నాయి. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, మొదటి దశలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మొదటి దశ విప్లవాత్మక కార్యక్రమాలు ఒక హైఫన్ మొదటి దశ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ మొదటి దశలో భాగంగా చోటు చేసుకున్నటువంటి అంశాలను మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మొదటి దశలో భాగంగా చోటు చేసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ చాపేకర్ సోదరుల గురించి నేర్చుకుంటూ మనం ఏంటనేసి అంటే ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మొదటి దశలో భాగంగా చోటు చేసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ చాపేకర్ సోదరులు గురించి మనం ఏంటనేసి అంటే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు సార్ ఈ చాపేకర్ సోదరులు, ఏంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటి విషయాన్ని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొకసారి ఇక్కడ ఏంటనంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాపేకర్ సోదరులు అన్న వెంటనే ముగ్గురు ఉంటారండి. ఎవరు సార్ వాళ్ళు అంటే వాసుదేవ చాపేకర్, అలాగే బాలకృష్ణ చాపేకర్, వాసుదేవ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్ అండ్ దామోదర్ చాపేకర్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులను మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, చాపేకర్ సోదరులు ఎంతమంది అంటే ముగ్గురు. వాళ్ళ పేర్లు ఏంటనేసి అంటే వాసుదేవ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఏంటి వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ రెండు విషయాలు మీకు ఇక్కడ నేను చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళు 1893 ఆ మధ్య కాలంలో ఒక సంస్థను ప్రారంభించారండి. దాన్ని మనం ఏమంటామంటే ఒక విప్లవాత్మక సంస్థ అంటాం. దాన్నే హిందూ సంరక్షణీ సభ అనేటువంటి ఒక పేరుతో ఒక సంస్థను ఏంటంటే ప్రారంభించినారు అని చెప్పి చెప్తాం. సో హిందూ సంరక్షణీ సభ అనేటువంటి ఒక పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది ఎవరు అని అంటే చాపేకర్ సోదరులు అనేటువంటి వాళ్ళు హిందూ ధర్మ సంరక్షణీ సభ అని చెప్పి చెప్తాం. హిందూ ధర్మ సంరక్షణీ సభ అనేటువంటి ఒక పేరుతో ఒక సంస్థని వీళ్ళు ప్రారంభించారు. దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే హిందూ ధర్మాన్ని సంరక్షించడం, తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షించడం. ఈ రెండు కూడా ఈ సంస్థ యొక్క మోటోలు. పాయింట్ ఏంటి? హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూనే తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షించేటటువంటి ఒక విప్లవాత్మక సంస్థ పేరే ఈ విధంగా మనం చూసుకుంటే హిందూ ధర్మ సంరక్షణీ సభ అని చెప్పి మనం చెప్తాం. వీళ్ళు ఈ విధంగా మనం చూసుకుంటే 1896, 1897 ఆ మధ్య కాలంలో ఈ మహారాష్ట్రలో ఒక వ్యాయామశాలను కూడా ప్రారంభించారండి. ఒక వ్యాయామశాలను కూడా వీళ్ళైతే ప్రారంభించినారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. ఎందుకు? విప్లవాల్లో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా శారీరకంగా దృఢంగా ఉండాలి. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నామంటే శారీరకంగా దృఢంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో
మహారాష్ట్రలోని పూనా కేంద్రంగా ఒక వ్యాయామశాలను సైతం ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగానే ఎక్సర్సైజ్ని కూడా అందించేవారు అని చెప్పి మనం చెప్తాం. వీళ్ళు ఈ విధంగా మనం చూసుకుంటే చాపేకర్ సోదరులు ఏం చేశారు సార్? వీళ్ళు ఏం చేశారు అని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను బాలగంగాధర్ తిలక్ దగ్గర. మరొకసారి బ్రీఫ్గా ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి? విప్లవాలు చేస్తున్నారని చెప్పాను కదా, ఏమైనా ఒక విప్లవ కార్యక్రమం గురించి చెప్పండి అని అడిగితే ఒక మాట చూడండి. అప్పట్లో మన భారతదేశంలో పెద్ద మొత్తంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ప్లేగ్ వ్యాధి విస్తరించేవదండి. ఈ ప్లేగ్ వ్యాధి విస్తరించడం వల్ల వేలాది మంది ప్రజలు ఆ రోజుల్లో మరణించేవారు. తిరుగు లేదండి. ప్లేగ్ వ్యాధి వస్తే పక్కా చావే. అంత దారుణంగా ఏంటనేటువంటి సిచ్యువేషన్స్ అప్పట్లో ఉండేవన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ప్లేగ్ వ్యాధి పెద్ద మొత్తంలో విస్తరిస్తూ ఉంటే దాని నివారణ కోసం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లేగ్ వ్యాధి నివారణ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లేగ్ వ్యాధి నివారణ కమిషన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లేగ్ వ్యాధి నివారణ కమిషన్కి ఎవరు హెడ్గా పనిచేస్తాడంటే రాండ్ అనేటువంటి ఒక వ్యక్తి హెడ్గా పనిచేయడం జరుగుతుంది. ఈ రాండ్ ఏం చేయాలి చెప్పండి? ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లేగ్ వ్యాధి నుండి ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, అలాగే ప్లేగ్ వ్యాధి వల్ల చనిపోయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, ఇలాంటి పనులు కదా చేయాలా. కానీ ఆ రాండ్ గాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అలాంటి సమయంలో కూడా భారతదేశాన్ని ఎలా దోచుకోవాలి అంటే ప్లేగ్ వ్యాధి వచ్చి ఓ పక్క కుప్పలుగా జనాలు చనిపోతూ ఉంటే అలాంటి సమయంలో కూడా భారతదేశాన్ని ఎట్లా దోచుకోవాలి అనేటువంటి అంశం మీదనే తను ఫోకస్ చేశాడంట. దాంతో మన వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎలా తెలిసాయంటే మీకు చెప్పాను గతంలో, బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ప్లేగ్ నివారణ కమిషన్ అనేటువంటి రాండ్కు వ్యతిరేకంగా తన పత్రికల్లో వ్యాసాలు రాశాడు. ఆ వ్యాసాలు చదివినటువంటి ఈ చాపేకర్ సోదరులు ఎలాగైనా సరే రాండ్ని చంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వాళ్ళ లక్ష్యమే అది కదా. తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షించడమే వీళ్ళ పని. రాండ్ తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని శిక్షించాలి. మీకు ఇంకో విషయం చెప్పనా, చాలా బాధపడతారు ఈ విషయం చెప్తే. ప్లేగ్ వ్యాధి ఎలుకల వల్ల వస్తుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఎలుకలు కలుగుల్లో దాక్కొని ఉంటాయి, ఇళ్లల్లో బొక్కలు పెట్టుకొని బొరియలు పెట్టుకొని ఆ బొరియల్లో దాక్కొని ఉంటాయి. సో కాబట్టి ఎలుకల్ని చంపండి అని చెప్పి ఈ అధికారులు ఏంటనేసి అంటే చెప్పారంట. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇళ్లల్లోకి చొరబడి ఎలుకలను చంపుతామని చెప్పి ఇళ్లలో ఉన్నటువంటి మహిళల పైన దాడులు చేస్తున్నారంట. ఇంక చెప్పండి, ఇలాంటి వాళ్ళని చంపాలా వద్దా? ఖచ్చితంగా చంపాలి. మొత్తానికి ఇలాంటివన్నీ కూడా రాండ్ నేతృత్వంలోనే జరుగుతున్నాయని, రాండ్ కనుసనల్లోనే జరుగుతున్నాయని తిలక్ ఏంటనంటే తన పత్రికల్లో చక్కగా వ్యాసాలు రాశాడు. వాటన్నిటినీ కూడా డైలీ న్యూస్ పేపర్ మనం చదివినట్లే ఈ వాసుదేవ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్ లాంటి వాళ్ళు డైలీ న్యూస్ పేపర్ను ఫాలో అయ్యేవాళ్ళు. రోజు చదివి ఇతని మీద భయంకరమైనటువంటి కోపాన్ని పెంచుకున్నారు. వన్ ఫైన్ డే ఈ రాండ్ అనేటువంటి ఒక వ్యక్తిని హత్య చేయడం జరిగింది. రాండ్తో పాటు ఇతనికి సంబంధించినటువంటి కింద అధికారి ఒక ఆయన ఉంటాడు, ఐఅరెస్ట్ అని చెప్తాం. ఈ ఐఅరెస్ట్ అనేటువంటి వాడిని కూడా హత్య చేయడం జరిగిందనమాట. ఈ విధంగా చాపేకర్ సోదరులు రాండ్ మరియు ఐఅరెస్ట్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను చంపడం జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ విధంగా చాపేకర్ సోదరులు మనకు వార్తల్లో విప్లవ కార్యక్రమాల్లో ఉంటారనమాట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఉరి తీస్తారు అని చెప్పి చెప్తాం. అంటే అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఉరి తీశారు అని చెప్పి కూడా చెప్తాం. ఇదండి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారము. నెక్స్ట్ చూడండి, వీళ్ళ గురించి చెప్తే ఇంకా సాడ్ అనమాట. ప్రఫుల్లా చాకి, ఖుదీరామ్ బోస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రఫుల్లా చాకి అండ్ ఖుదీరామ్ బోస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనం అయితే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ పేరు నేర్చుకోండి మీరు. ఇక్కడ ప్రఫుల్లా చాకి, లేదంటే హెడింగ్ పెట్టుకోండి ముజాఫర్ బాంబు కేసు అని చెప్పి హెడింగ్ పెట్టుకోండి. ఎగ్జామినేషన్లో కేసు గురించి అడుగుతారు.
ఇంగ్లీష్లో అయితే ముజాఫర్ బాంబ్ కాన్స్పిరసీ అని చెప్పి రాసుకోవాలి, లేదా ముజాఫర్ బాంబు కేసు అని చెప్పి రాసుకున్నా చాలు. సో ముజాఫర్ బాంబు కేసు అని హెడ్డింగ్ పెట్టుకోండి. స్టోరీ మొత్తాన్ని కూడా నేను మీకు వివరంగా చెప్తాను. సో ముజాఫర్ బాంబు కేసు ఎప్పుడు జరిగింది అని అంటే 1908లో ముజాఫర్ బాంబు కేసు అనేది జరిగింది అని చెప్పి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అయితే ముజాఫర్ బాంబు కేసులో ఫస్ట్ మీరు ఇద్దరి పేర్లు నేర్చుకోవాలి. వాళ్ళు ఎవరంటే అనుశీలన్ సమితికి సంబంధించిన ఇద్దరు కుర్రవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న పిల్లలండి. వాళ్ళ పేర్లే మనం ఏమంటామంటే ప్రఫుల్లా చాకీ. అలాగే మనం చూసుకుంటే ఖుదీరామ్ బోస్ అని చెప్పి చెప్తాం. ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీ అండ్ ఖుదీరామ్ బోస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లను మీరు ఇక్కడ నేర్చుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారండి, ముజాఫర్ బాంబు కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించండి. ప్రఫుల్లా చాకీ, ఖుదీరామ్ బోస్ అని చెప్పి చెప్తాం. వీరిద్దరూ కూడా ఏ సమితికి సంబంధించిన వాళ్ళు అంటే అనుశీలన్ సమితి. ఈ సమితులన్నిటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో ఒక లిస్ట్ అవుట్ ఇస్తాను, అక్కడ నేర్చుకుందాం. అయితే వీళ్ళిద్దరూ ఒక వ్యక్తిని చంపబోతూ ఉన్నారండి. ఏం జరిగింది, ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఒక పిల్లవాడి పేరు నేర్చుకోండి. సుశీల్ సేన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఉంటాడనమాట. ఇతను ఒకానొక సమయంలో ఈ విధంగా మనం చూసుకుంటే కింగ్స్ ఫోర్డ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఒక వ్యక్తి పేరు కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాలి. ఇతను ఎవరు? ముజాఫర్ కోర్టుకి జడ్జి అన్నమాట. సో మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సుశీల్ సేన్ పేరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇతని గురించి మాట్లాడదాం. పాయింట్ ఏంటంటే ఒకానొక సందర్భంలో సుశీల్ సేన్ అనేటువంటి ఒక వ్యక్తి బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా వందే మాతరం అనేటువంటి నినాదాలను ఇచ్చినాడంట. వందే మాతరం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాన్ని ఇచ్చినందుకు గాను ఇతనికి ఈ విధంగా కింగ్స్ ఫోర్డ్ అనేటువంటి ఒక వ్యక్తి 15 కొరడా దెబ్బలు అండ్ జైలు శిక్షను కూడా ఏంటనంటే విధించాడంట. ఏం పోతుంది చెప్పండి? వందే మాత్రం అని అన్నందుకు గాను చిన్న పిల్లవాడండి, 15-16 ఏళ్ళు ఉంటాయి అతనికి. అలాంటి వ్యక్తికి ఈ విధంగా మనం చూసుకుంటే 15 కొరడా దెబ్బలు, అలాగే మనం చూసుకుంటే జైలు శిక్షను కూడా విధించాడంట. కొరడా దెబ్బలు అంటే ఊహించుకోండి, మీరు RRR సినిమాలో మన రామ్ చరణ్ వచ్చి మన ఎన్టీఆర్ని కొడతాడు కదా, అలా ఉంటాయి కొరడా దెబ్బలు అంటే. అలాంటి కొరడా దెబ్బలను ఇతనిపైన శిక్ష విధించాడు. కాబట్టి ఎలాగైనా సరే ఆ శిక్ష విధించిన వ్యక్తి పేరు ఏం పేరు? కింగ్స్ ఫోర్డ్ అనమాట. యాక్చువల్గా తను కలకత్తాలో పనిచేస్తూ ఉన్నాడు ముందు, తర్వాత ముజాఫర్ కోర్టుకి జడ్జిగా అవుతాడు. ఆ కింగ్స్ ఫోర్డ్ని చంపాలన్నదే ఈ అనుశీలన సమితి వీళ్ళిద్దరిని నియమించిందనమాట. అంటే సుశీల్ సేన్ మీద అన్యాయంగా 15 కొరడా దెబ్బలు శిక్షను విధించినందుకు గాను ముజాఫర్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి కింగ్స్ ఫోర్డ్ని హతమార్చడం కోసము అనుశీలన సమితి వీళ్ళిద్దరిని నియమించిందనమాట. వాళ్ళిద్దరి పేరే ప్రఫుల్లా చాకీ, ఖుదీరామ్ బోస్ అని చెప్పి చెప్పాం. వీళ్ళిద్దరూ ఒకరోజు ఈ ముజాఫర్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి కింగ్స్ ఫోర్డ్ ఒక కారులో వెళ్తూ ఉన్నాడంట. కారులో వెళ్తున్నప్పుడు బాంబు దాడి చేశారు. కానీ ప్రమాదవశాత్తు ఏంటనేసి అంటే ఆ బాంబు దాడి విఫలమైంది. అంటే ఇలా బాంబులు వెళ్తూ ఉన్నాయి, కార్లు వెళ్తూ ఉన్నాయి, పొరపాటున ఆ కారు అక్కడ లేనప్పుడు బాంబు దాడి చేశారు. అప్పుడు ఏం జరిగింది? ఈ కింగ్స్ ఫోర్డ్ చనిపోలే, వాళ్ళ భార్య చనిపోయింది. కెన్నడీ అని చెప్పి వాళ్ళ భార్య, అండ్ కెన్నడీ కూతురు, వాళ్ళ భార్య అండ్ కూతురు అని చెప్పి రాసుకోండి చాలు. వీళ్ళైతే వాళ్ళ భార్య పేరు మన పుస్తకాల్లో మెన్షన్ చేస్తున్నారు, కెన్నడీ. సో ముజాఫర్ కోర్టు జడ్జి కింగ్స్ ఫోర్డ్ యొక్క భార్య పేరు కెన్నడీ, అండ్ ఆయన కూతురు కూడా ఇక్కడ ఏంటంటే మరణించారు. ఇద్దరు మహిళలు సంబంధం లేదు దానికి సిచ్యువేషన్కి, వాళ్ళిద్దరు మరణించారనమాట. అంటే ప్రఫుల్లా చాకీ, ఖుదీరామ్ బోస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ముజాఫర్ కోర్టు జడ్జి అనేటువంటి కింగ్స్ ఫోర్డ్ పైన బాంబు దాడి చేయగా అది విఫలమయ్యి ఇద్దరు మహిళలు సిచ్యువేషన్తో సంబంధం లేకుండా మరణించినారు అని చెప్పి చెప్పాం. ఇదంతా చూసినటువంటి ఈ ప్రఫుల్లా చాకీ అనేటువంటి ఒక వ్యక్తి ఇతను అనమాట. మనల్ని పట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు చంపేస్తారేమో అని చెప్పి భయపడి పాపం అక్కడికక్కడే సూసైడ్ చేసుకొని చనిపోయాడు భయపడి. తర్వాత ఈ ఖుదీరామ్ బోస్ అనేటువంటి ఒక వ్యక్తిని
ఈ ఖుదీరామ్ బోస్ అనేటువంటి వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని ఉరి తీస్తారు అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ప్రఫుల్లా చాకి, ఖుదీరామ్ బోస్ వీళ్ళిద్దరూ కూడా భారత జాతీయోద్యమ చరిత్రలో అతి చిన్న వయసు కలిగినటువంటి విప్లవకారులు అని చెప్పి చెప్తాం. కాబట్టి యంగెస్ట్ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ ఇండియా, యంగెస్ట్ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఆ తక్కువ వయసు కలిగినటువంటి విప్లవకారులు అని చెప్పి మనం ఎవరిని చెప్తామంటే ప్రఫుల్లా చాకి, ఖుదీరామ్ బోస్ అనేటువంటి ఒక వ్యక్తులను మనం చెప్తాం. ఈ సంఘటన అంతా జరిగే నాటికి ఇద్దరికి కూడా 18 సంవత్సరాలు లేవు. ఈ విధంగా ఖుదీరామ్ బోస్ అనేటువంటి ఒక వ్యక్తిని 18 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి అంటే ఉరి తీశారు అని చెప్పి కూడా చెప్పొచ్చు. అంటే మైనర్గా ఉన్నప్పుడే ఉరి తీశారని కూడా మనం ఏంటనంటే చెప్తాం. ఓకేనా, వీళ్ళిద్దరూ యంగెస్ట్ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి చెప్తాం. ఇది ముజాఫర్ బాంబు కేసు. ఈ విధంగా ముజాఫర్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి కింగ్స్ ఫోర్ట్ పైన వీళ్ళిద్దరూ జరిపినటువంటి బాంబు దాడినే ముజాఫర్ బాంబు కేసుగా మనమైతే ఇక్కడ చెప్తాం. అయితే వీళ్ళిద్దరూ చనిపోయారండి పాపము. వీళ్ళిద్దరిని ఏంటనేసి అంటే సమర్థిస్తూ బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఒక వ్యక్తి, బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఒక వ్యక్తి తన పత్రికల్లో వ్యాసాలు రాశాడు. అందుకు గాను తిలక్ని దేశద్రోహం కేసు కింద 6 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారండి. 6 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. అంతే కదా, బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులను తిలక్ సమర్థించాడు అంటే ఇది దేశద్రోహమే, కాబట్టి తిలక్ దేశద్రోహ కేసు కింద అరెస్ట్ కాబడ్డాడు అని చెప్పి మనం చెప్తాం. 6 సంవత్సరాల పాటు అరెస్ట్ కాబడ్డారు. మీకు ఇక్కడ ఒక అప్డేటెడ్ పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఈ విధంగా ముజాఫర్ బాంబు కేసుని సమర్థించినందుకు గాను తిలక్కి 6 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అలాగే తిలక్తో పాటు జైలు పాలైనటువంటి మరొక వ్యక్తి ఎవరు అని అడిగితే గుర్తుపెట్టుకోండి, పరాన్ జపే అని చెప్పి మనం చెప్తాం. పరాన్ జపే అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఈ కేసరి అండ్ మరాఠా పత్రికలకి సంపాదకుడితను. తిలక్తో పాటు జైలు పాలు కాబడినటువంటి మరొక వ్యక్తి పేరు పరాన్ జపే. వీళ్ళిద్దరినీ కూడా ఆ రోజుల్లో మయన్మార్లోని మాండేలా జైల్లో ఏంటనేసి అంటే నిర్బంధించినారు అని చెప్పి చెప్తాం అనమాట. ఇది ముజాఫర్ బాంబు కేసుకు సంబంధించిన సమాచారం. నేను ఎంతసేపు మీకు స్టోరీ చెప్పినా మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న మాత్రం ఒకటే, ముజాఫర్ బాంబు కేసుతో సంబంధం ఉన్నటువంటి సమితిని గుర్తించండి, అనుశీలన్ సమితి. వ్యక్తులను గుర్తించండి, ప్రఫుల్లా చాకి, ఖుదీరామ్ బోస్. వీళ్ళిద్దరు ఎవరిని చంపాలనుకున్నారు? ముజాఫర్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి కింగ్స్ ఫోర్ట్ని. ఎందుకు చంపాలనుకున్నారు? సుశీల్ సేన్ అనేటువంటి ఒక వ్యక్తి పైన అన్యాయంగా 15 కొరడా దెబ్బలు శిక్ష విధించినందుకు గాను. ఓకే, ఈ పాయింట్స్ మీరు ఇక్కడ నేర్చుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ చూడండి, ఇంకా ఇంపార్టెంట్ విషయాన్ని మీకు ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నా. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. దాని గురించినటువంటి సమాచారాన్ని మనమైతే ఇక్కడ ఒక మంచి స్టోరీ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. స్టోరీ నేను చెప్పాను, నాసిక్ కుట్ర కేసు. నాసిక్ కుట్ర కేసు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. నాసిక్ కుట్ర కేసు, దీన్నే మనం ఏమంటాం అనేసి అంటే నాసిక్ కాన్స్పిరసీ అని చెప్పి మనం చెప్తాం. ఎప్పుడు జరిగిందండి నాసిక్ కుట్ర కేసు? 1909లో నాసిక్ కుట్ర కేసు అనేది జరిగినది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. సరే, మీకోసం ఒక మంచి స్టోరీని, అబ్జల్యూట్ సినిమా అండి, ఒక 15 నిమిషాల పాటు జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ స్టోరీస్ అన్ని కూడా వస్తాయి. అబ్జల్యూట్ సినిమా ఇంత క్రూరంగా ఉందా అనుకునేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మీకు చెప్పబోతున్నా. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, నాసిక్ కుట్ర కేసు గురించి ఒక మార్క్ అయితే మనకు కన్ఫర్మ్గా వస్తుంది. దాని గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ నా కోసం కొంతమంది వ్యక్తుల పేర్లను మీరు నేర్చుకోవాలి. దాంట్లో భాగంగా మొదటి పర్సన్ ఈ విధంగా కర్జన్ విల్లీ అనేటువంటి ఒక పేరుని మీరు ఇక్కడ నేర్చుకోవాలి. కర్జన్ విల్లీ లేదా కర్జన్ వైలీ అని కూడా ఇతని చెప్తాం. అలాగే మరొక వ్యక్తి పేరు ఏంటంటే జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తి పేరును కూడా నేర్చుకోవాలి. జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తి పేరును కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మరొకటి ఏంటంటే
సావర్కర్ సోదరులు అనేటువంటి పేర్లు కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాలి. సావర్కర్ సోదరులు, నేను ఎలా రాస్తున్నానో మీరు కూడా అలాగే రాసుకోండి, బాగుంటుంది. పుస్తకాల్లో కొంచెం క్లమ్జీగా ఉంటుంది. సావర్కర్ సోదరులు ముగ్గురు ఉండారండి. ఈ విధంగా మనం చూసుకుంటే వినాయక్, దామోదర్, సావర్కర్. వినాయక్, దామోదర్, సావర్కర్ అని చెప్పి మనం చెప్తాం. ఇతనే మనకు చాలా ఇంపార్టెంట్, మాట్లాడుకుంటాం కూడా. అలాగే మనం చూసుకుంటే గణేష్, గణేష్ దామోదర్ సావర్కర్, లేదంటే గణేష్ సావర్కర్ అని చెప్పి మీరు రాసుకోవచ్చు. అలాగే నారాయణ దామోదర్ సావర్కర్, నారాయణ దామోదర్ సావర్కర్ అని చెప్పి మనం చెప్తాం. వీళ్ళ పేరు నేర్చుకోండి, మొత్తం స్టోరీ అంతా కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కర్జన్ విల్లీ, జాక్సన్, సావర్కర్ సోదరులు. ఇంకా మొదలెడదాం. మీకు ఏంటనేసి అంటే పేర్లు పరిచయం చేశాను అంతే. ఇప్పుడు సినిమాలోకి మనం వెళ్తూ ఉన్నాం, స్టోరీలోకి మనం వెళ్తా ఉన్నాం అనమాట. ఊహించుకోండి, నేను చెప్పేదంతా కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా ఉంటుంది. మీరు విని పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. పాయింట్ ఏంటంటే మన విడి సావర్కర్, వీర్ మరియు యుగ పురుష్ అని చెప్పి ఇతన్ని చెప్తాం. ఇతని గురించి నేను సపరేట్గా రాపిస్తాను కూడా ఈరోజు, జాగ్రత్తగా వినండి. వీర్ మరియు యుగ పురుష్ అంటాం. ఇతను శ్యామ్జీ కృష్ణవర్మ సహకారంతో లండన్కి వెళ్తాడు పై చదువుల కోసం. మొత్తానికి అక్కడ చదువుకుంటూ ఉంటాడు అనమాట. అయితే ఈ విడి సావర్కర్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? లండన్కి వెళ్ళిన తర్వాత ఇండియా హౌస్లో చేరి విదేశాలలో విప్లవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగా విడి సావర్కర్ ఏం చేస్తున్నాడు? లండన్లోని కొన్ని ఆయుధాలను, అంటే లండన్లో ఆయుధాలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆ ఆయుధాలన్నింటినీ కూడా రహస్యంగా లండన్ నుండి భారతదేశానికి తరలిస్తున్నాడు. ఎస్పెషల్గా భారతదేశంలో మన బొంబాయికి ఏంటనేసి అంటే తరలిస్తున్నాడు అని చెప్పి మనం చెప్తాం. సో పాయింట్ ఏంటి? విడి సావర్కర్ లండన్లో చదువుకునేటప్పుడు అక్కడ నుండి కొన్ని ఆయుధాలను భారతదేశానికి తరలిస్తున్నాడు. వాటిని భారతదేశంలో ఉన్నటువంటి గణేష్ దామోదర్ సావర్కర్ అనేటువంటి ఒక వ్యక్తి బొంబాయిలో కలెక్ట్ చేసుకొని వాటి ద్వారా విప్లవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాడు. అంటే మన వీర్ సావర్కర్ అక్కడి నుంచి పంపిస్తే గణేష్ సావర్కర్ భారతదేశంలో వాటిని తీసుకొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలను బొంబాయి కేంద్రంగా నిర్వహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. అంత బాగుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఈ అధికారులకు ఈ విషయం తెలిసింది. కర్జన్ విల్లీ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరో తెలుసా? నిఘా అధికారి, ఒక నిఘా అధికారి. ఎవరిపైన నిఘా కాస్తాడు? లండన్లో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులపైన నిఘా అధికారి అని చెప్పి అతని దగ్గర ఒక పాయింట్ రండి. కర్జన్ వైలీ ఎవరు అంటే లండన్లోని భారతీయ విద్యార్థులపై నిఘా అధికారి కర్జన్ విల్లీ. బ్రిటిష్ వాళ్ళకి సమాచారం వచ్చిందండి, మన దేశం నుండి భారతదేశానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు సరఫరా అవుతున్నాయట అనేటువంటి విషయం వచ్చింది. వెంటనే ఇతన్ని నియమించారు, అతన్ని చెక్ చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? అని అంటే ఈ కర్జన్ విల్లీ అనేటువంటి ఒక వ్యక్తికి విడి సావర్కర్ లండన్ నుండి ఆయుధాలను బొంబాయికి పంపిస్తున్నాడు అనేటువంటి విషయం తెలిసింది. వెంటనే ఈ కర్జన్ విల్లీ ఏం చేశాడు? ఈ జాక్సన్ ఎవరు? నాసిక్ కోర్టు జడ్జి. నాసిక్ కోర్టులో ఏంటనేసి అంటే పనిచేస్తున్నటువంటి ఒక జడ్జి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి జాక్సన్కి ఏంటనేసి అంటే కబురు పెట్టాడు. జాక్సన్, ఈ విధంగా లండన్ నుండి విడి సావర్కర్ భారతదేశానికి ఆయుధాలు పంపిస్తున్నాడు, భారతదేశంలో వాటిని గణేష్ సావర్కర్ ఏంటనంటే కలెక్ట్ చేసుకొని వాటి ద్వారా విప్లవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, కాబట్టి అతన్ని శిక్షించు అని చెప్పి కర్జన్ విల్లీ ఎవరికి పురమాయించాడంటే, ఎవరికి చెప్పాడంటే భారతదేశంలో నాసిక్ కోర్టు జడ్జిలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి జాక్సన్కి ఆ బాధ్యతని అప్పచెప్పాడు. అంటే ఆ విషయాన్ని చెప్పాడు. వెంటనే జాక్సన్ ఈ గణేష్ సావర్కర్ అనేటువంటి ఒక వ్యక్తి పైన దేశద్రోహ కేసు నమోదు చేశాడు. దేశద్రోహ కేసు నమోదు చేసి 1909లో ఇతన్ని ఏంటనేసి అంటే జైలు పాలు చేయడం జరిగింది. అంటే గణేష్ దామోదర్ సావర్కర్ పైన గణేష్ దామోదర్ సావర్కర్ మీద దేశద్రోహ కేసును
మోపి అతన్ని జైలు పాలు చేసింది ఎవరంటే జాక్సన్. నాసిక్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి జాక్సన్ అతని పైన దేశద్రోహ కేసుని ఏంటనేసి అంటే మోపినాడు అని చెప్పాం. ఓకే కదా. ఇప్పుడు చూడండి ఏం జరిగింది అంటే, ఈ విధంగా గణేష్ దామోదర్ సావర్కర్ జైలు పాలవడానికి గల కారణం ఎవరు? జాక్సన్. ఇతని పైన దేశద్రోహ కేసు పెట్టి జైల్లో పెట్టించాడు అనమాట. కాబట్టి ఈ జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తిని చంపడం కోసం అభినవ్ భారత్ సొసైటీకి సంబంధించిన ఒక వ్యక్తి, అభినవ భారత సొసైటీ అని చెప్తాం. ఈ అభినవ్ భారత్ సొసైటీకి చెందిన అనంత లక్ష్మణ్ కార్కరే, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, అనంత లక్ష్మణ్ కార్కరే అనేటువంటి ఒక వ్యక్తి, అతనితో పాటు మరికొంతమంది వ్యక్తులను పురమాయించారనమాట. సో అభినవ్ భారత్ సొసైటీ అనేది మన విడి సావర్కర్ గారు ప్రారంభించారండి. దీనికే పాత పేరు మిత్రమేళా అని చెప్తాం. అభినవ్ భారత్ సొసైటీ యొక్క పూర్వనామము మిత్రమేళా. 1899లో ఏర్పాటైంది. 1907 నాటికి అభినవ్ భారత్ సొసైటీగా మారింది. ఇది ఒక విప్లవాత్మక సంస్థ, మన వీర్ సావర్కర్ గారికి సంబంధించింది. దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు అనంత లక్ష్మణ్ కార్కరే. ఈ అనంత లక్ష్మణ్ కార్కరే ఈ నాసిక్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి జాక్సన్ని చంపేశాడు. జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తిని హత్య చేసింది ఎవరంటే ఈ విధంగా అనంత లక్ష్మణ్ కార్కరే హత్య చేశాడు అని చెప్పి మనం చెప్తాం. ఈ జాక్సన్ మామూలుడు కాదండి. 1908లో తిలక్కి 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది కూడా ఈ జాక్సనే. వీటన్నిటినీ మనసులో పెట్టుకొని అభినవ్ భారత్ సొసైటీ తరపున ఈ విధంగా మనం చూసుకుంటే అనంత లక్ష్మణ్ కార్కరే అనేటువంటి ఒక వ్యక్తి నాసిక్ కోర్టు జడ్జి అయినటువంటి జాక్సన్ని చంపడం జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే నాసిక్ కుట్ర కేసు అని చెప్తాం. దీన్నే మనము నాసిక్ కుట్ర కేసు అని చెప్తాం. నాసిక్ కుట్ర కేసులో భాగంగా ఎవరిని చంపారు అని అంటే అభినవ్ భారత్ సొసైటీకి చెందిన అనంత లక్ష్మణ్ కార్కరే నాసిక్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తిని చంపడం జరిగింది. కానీ ఈ నాసిక్ కుట్ర కేసులో ఎవరిని బ్రిటిష్ ప్రభుత్వం ప్రధాన నిందితుడిగా భావించింది? నాసిక్ కుట్ర కేసులో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఎవరిని ప్రధాన నిందితుడిగా భావించింది అని అంటే మీరైతే గుర్తుపెట్టుకోవాలి, ఇది విడి సావర్కర్ని ప్రధాన నిందితుడిగా భావించింది. ఇతన్ని కూడా జైల్లో పెట్టిందంటాం. సో నాసిక్ కుట్ర కేసులో భాగంగా ప్రధాన నిందితుడిగా బ్రిటిష్ ప్రభుత్వం ఎవరిని భావించింది అని అంటే విడి సావర్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని భావించిందనమాట. ఏం సార్ అంటే అభినవ్ భారత్ సొసైటీ ఎవరిది? విడి సావర్కర్ది. అభినవ్ భారత్ సొసైటీలో ఉన్నటువంటి అనంత లక్ష్మణ్ కార్కరేనే కదా జాక్సన్ని చంపింది. కాబట్టి దీని అంతటికీ కూడా మూల కారణం విడి సావర్కర్ అని బ్రిటిష్ వాళ్ళు భావించి నాసిక్ కుట్ర కేసులో భాగంగా మన విడి సావర్కర్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం అన్నమాట. ఇది నాసిక్ కుట్ర కేసుకు సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం. ఈ స్టోరీ అంతా నేను గుర్తుపెట్టుకోలేని, నా వల్ల కాదంటే కళ్ళు మూసుకొని మర్చిపోండి. కానీ నాసిక్ కుట్ర కేసు అన్న వెంటనే అభినవ్ భారత్ సొసైటీ, అనంత లక్ష్మణ్ కార్కరే, విడి సావర్కర్, ఈ 3 పేర్లైనా మీరు గుర్తుపెట్టుకున్నా చాలు. సరే, మీకు ఇప్పుడు మరొకరిని కూడా శిక్షించాలని ఉంది. ఆ మరొక వ్యక్తి పేరు ఏంటంటే కర్జన్ విల్లీ. ఈ కర్జన్ విల్లీ చెప్తేనే కదా జాక్సన్ గణేష్ సావర్కర్ మీద శిక్ష విధించాడు. కాబట్టి ఈ కర్జన్ విల్లీని కూడా లండన్లో ఒక వ్యక్తి చంపేస్తాడు. కర్జన్ విల్లీని లండన్లో హత్య చేసినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్తాము? కర్జన్ విల్లీని హతమార్చినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామంటే మదన్ లాల్ తింగ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఈ కర్జన్ వైలీని హతమార్చినాడు అని చెప్తాం. చూడండి, ఎవరిని చంపుతున్నారో మీరు చూడాలి. కర్జన్ విల్లీని చంపింది మదన్ లాల్ తింగ్రా. 1909లో జూలై మాసంలో కర్జన్ విల్లీని చంపేశాం. జాక్సన్ని అభినవ్ భారత్ సొసైటీకి సంబంధించిన అనంత లక్ష్మణ్ కార్కరే 1909 ఆగస్ట్ ఆ మధ్య కాలంలో లేదా నవంబర్ ఆ మధ్య కాలంలో
ఇతన్ని చంపేస్తారనమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారము అనేటువంటి విషయాన్ని మీరైతే గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఓకేనా? మరి నారాయణ దామోదర్ సావర్కర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇతని గురించి ఒక పాయింట్ ఉంటుందండి. 1909లో నవంబర్ డిసెంబర్ ఆ మధ్య కాలంలో అప్పటి వైస్రాయ్ అయినటువంటి మింటో టూ అనేటువంటి ఒక వ్యక్తి పైన బాంబు దాడి చేసినందుకు గాను అహ్మదాబాద్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో 1909లో అప్పటి వైస్రాయ్ అయినటువంటి మింటో టూ పైన అహ్మదాబాద్లో బాంబు దాడి చేసిన వ్యక్తి పేరేమిటి అని అంటే నారాయణ దామోదర్ సావర్కర్ అనేటువంటి ఒక వ్యక్తి. నారాయణ దామోదర్ సావర్కర్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హతమార్చారు అని చెప్పి బాంబు దాడి చేశారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. అది దాంట్లో ఉన్నటువంటి పాయింట్. వీళ్ళు ఎవరిని చంపలేదు. మన విడి సావర్కర్కి సంబంధించినటువంటి సంస్థ అభినవ్ భారత్ సొసైటీ, ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి పేరు అనంత లక్ష్మణ్ కార్కరే. అతను చంపిన ఈ విధంగా మనం చూసుకుంటే ఆ సంస్థకి సంబంధించినటువంటి అధికారి మీదనే ఆ శిక్షని విధించారు. నేను ఒక పార్టీ పెట్టాడండి, నా పార్టీ పేరు సంథింగ్ పేరు, నా పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరినో చంపేశాడు. ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ఫస్ట్ చంపిన వ్యక్తికి రాదు, నాకే వస్తుంది. ఎందుకంటే నేనే చంపించానేమో అని చెప్పి అనుకొని నన్ను ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని పోయి జైల్లో పెడతారు అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ని ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఒకసారి కామెంట్ చేయండి. ఈ హాఫ్ అన్ అవర్లో మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్లో మీకు ఏదైనా డౌట్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో రన్నింగ్ నోట్స్ అంతా మీరు రాసుకోవాల్సి ఉంటుందండి. సో క్లాసెస్ మనమే చెప్పి క్లాస్ నోట్స్ ఇచ్చి అన్నీ మనమే అంటే నాకు వస్తుంది బాగా కంటెంట్, మీకు రాదనమాట అప్పుడు. సో కాబట్టి చెప్పిన ప్రతి విషయాన్ని నోట్స్ మనం రాసుకోగలగాలి. ఎప్పుడైతే మనం నోట్స్ రాసుకుంటామో అప్పుడే మనకి ఏంటనేసి అంటే ఆ కంటెంట్ అనేది ఎంత మాత్రం అర్థమవుతుంది, ఎంత మాత్రం అర్థమైనది మనం రాసుకోగలుగుతున్నాం అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయన్నమాట. ఓకేనా? ఒకసారి కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు. నేను ప్రొవైడ్ చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది. జనవరి ఫిబ్రవరిలో మనదే అంటే మన వైపు నుంచే మనం చెప్పేటువంటి క్లాస్ అంతా కూడా ఒక బుక్ రిలీజ్ చేస్తామండి. దాన్ని కూడా మన యాప్లో ప్రొవైడ్ చేస్తాము. కానీ జనవరి ఫిబ్రవరి టైం పడుతుంది. ఎందుకంటే చాలా కొత్త కొత్త పాయింట్స్ అన్ని యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం టైం పడుతుంది అనమాట. అన్నీ ఒకేసారి అంటే కొంచెం కష్టం అవుతుంది కదా, అర్థం చేసుకుంటారనేసి భావిస్తున్నా. ఓకేనా? ఇదంతా అర్థమైంది కదా? సరే, ఏమీ లేదండి, మీకోసం ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మరొకసారి డిస్కస్ చేస్తాను, జాగ్రత్త చూడండి. నాసిక్ కుట్ర కేసు 1909. నాసిక్ కుట్ర కేసుతో సంబంధం ఉన్నటువంటి సంస్థ అభినవ్ భారత్ సొసైటీ. నాసిక్ కుట్ర కేసులో భాగంగా జాక్సన్ని చంపింది ఎవరు? అనంత లక్ష్మణ్ కార్కరే. కానీ దీంట్లో భాగంగా ప్రధాన నిందితుడుగా విడి సావర్కర్ జైలు పాలయ్యాడు. అది మ్యాటరు. కర్జన్ విల్లీ ఎవరు? లండన్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకి సంబంధించిన ఒక నిఘా అధికారి. జాక్సన్ ఎవరు? నాసిక్ కోర్టుకి సంబంధించిన జడ్జి. సావర్కర్ సోదరులు ఎవరు? విడి సావర్కర్, జిడి సావర్కర్, ఎన్డి సావర్కర్. ఈ విధంగా వినాయక్ దామోదర్ సావర్కర్, గణేష్ దామోదర్ సావర్కర్, నారాయణ దామోదర్ సావర్కర్. సో అలా ముగ్గురు పేర్లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది క్లారిటీ. నెక్స్ట్ మరొక విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మదన్ లాల్ తింగ్రా ఇతను అనమాట. ఈ మదన్ లాల్ తింగ్రా అనేటువంటి ఒక వ్యక్తి 1909 ఆ మధ్య కాలంలో ఈ విధంగా ఇతన్ని చంపేశారు. ఇతని పేరు ఏంటో కామెంట్ చేయండి. ఇతని పేరు కర్జన్ వైలీ అని చెప్పి చెప్తాం. పిక్చర్ కూడా చెప్తున్నాం. కర్జన్ వైలీని లండన్లో చంపినటువంటి భారతీయ విద్యార్థి మదన్ లాల్ తింగ్రా. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని అత్యంత క్రూరంగా హింసించి లండన్లోనే ఇతన్ని చంపడం జరుగుతుందన్నమాట. అంటే చంపడం జరుగుతుంది అని చెప్పి కూడా మనం చెప్తాం. అది అతనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి మనం చెప్తాం. మరొక విషయం చూడండి, మాట్లాడుకుందాం. తిరునల్వేలి కుట్ర కేసు. తిరునల్వేలి కుట్ర కేసు. తిరునల్వేలి కుట్ర కేసు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. 1911లో ఈ తిరునల్వేలి కుట్ర కేసు అనేది జరిగింది. అయితే ఈ తిరునల్వేలి కుట్ర కేసు అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఒక సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి. దాన్నే మనం ఏమంటామంటే
ఈ విధంగా మనం చూసుకుంటే భారత్ మాతా అసోసియేషన్ అని చెప్పి చెప్తాం. భారత మాత భారత మాత అసోసియేషన్ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. భారత్ మాత అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటైందండి ఈ సంస్థ? 1910లో భారత్ మాత అసోసియేషన్ ఏర్పాటు కావడం జరిగింది. ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఎగ్జామినేషన్లో విప్లవకారుల కాలానికి సంబంధించి క్వశ్చన్ అడగాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు గుర్తొచ్చేటువంటి టాప్ 10 పాయింట్స్లో ఇది కూడా ఒకటి. భారత్ మాత అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1910లో భారత్ మాత అసోసియేషన్ ఏర్పాటైంది. దక్షిణ భారతదేశంలోనే ఏర్పాటైనటువంటి మొట్టమొదటి విప్లవాత్మక సంస్థ అని చెప్తాం. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలన్నీ కూడా నార్త్ ఇండియాలోనే ఎక్కువగా జరిగాయి. మహా అంటే మహారాష్ట్రలో, ఇంకా బొంబాయి, మహారాష్ట్ర, బెంగాలు, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతాయి. మన దక్షిణ భారతదేశంలో కొంచెం తక్కువ. అలాంటి దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి మొట్టమొదటి మరియు ఏకైక విప్లవాత్మక సంస్థ ఏమిటి అని అంటే ఈ విధంగా మనం చూసుకుంటే భారత్ మాతా అసోసియేషన్ అంటాం. మళ్ళీ చూడండి, భారత్ మాతా అసోసియేషన్ 1910లో ఏర్పాటైంది. అది కూడా మన తమిళనాడులో ఏర్పాటవుతుంది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మరియు ఏకైక విప్లవాత్మక సంస్థ అని చెప్పి మనం చెప్తాం. అయితే ఈ సంస్థని ఎవరు ఏర్పాటు చేశారు? నీలకంఠ బ్రహ్మచారి. నీలకంఠ బ్రహ్మచారి, నీలకంఠ బ్రహ్మచారి అనేటువంటి ఒక వ్యక్తి, ఇతనే అనమాట పెద్ద ఆయన. నీలకంఠ బ్రహ్మచారి అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని ఏర్పాటు చేశారు. ఇదంతో పాటు వాంచి అయ్యర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. సో నీలకంఠ బ్రహ్మచారి అండ్ వాంచి అయ్యర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి 1910 ఆ మధ్య కాలంలో భారత్ మాతా అసోసియేషన్ని ఏర్పాటు చేశారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. ఇది కూడా సేమ్ అండి. తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షించడమే ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ తిరునల్వేలి లేదంటే భారత్ మాతా అసోసియేషన్కి సంబంధించిన ఆరాధ్య దైవం అంటే ఈ సంస్థ ఎవరిని ఆరాధ్య దైవంగా భావించిందో తెలుసా? కాళికాదేవిని తమ ఆరాధ్య దైవంగా భావించి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా విప్లవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారనమాట. దాంట్లో భాగంగా ఒకానొక సమయంలో ఏం జరిగింది అని అంటే తిరునల్వేలి అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుందండి. ఆ తిరునల్వేలికి సంబంధించిన కోర్టుకు ఒక జడ్జి ఉంటాడు. ఆ తిరునల్వేలి కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి పేరు యాష్ అని చెప్పి మనం చెప్తాం. తిరునల్వేలి ప్రాంతంలో ఒక న్యాయస్థానం ఉన్నది. ఆ తిరునల్వేలి కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి పేరు యాష్ అని చెప్పి మనం చెప్తాం. ఆ యాష్ అనేటువంటి ఒక వ్యక్తిని ఈ వాంచి అయ్యర్ అనేటువంటి ఒక వ్యక్తి చంపేశాడు. సో యాష్ని హతమార్చింది ఎవరు అని అంటే ఈ విధంగా మనం చూసుకుంటే వాంచి అయ్యర్ అనేటువంటి ఒక వ్యక్తి యాష్ అనేటువంటి ఒక వ్యక్తిని హతమార్చినాడు అని చెప్పి మనం చెప్తాం. దీన్నే మనం ఏమంటామంటే తిరునల్వేలి కుట్ర కేసు అంటాం. తిరునల్వేలి కోర్టుకు సంబంధించిన యాష్ అనేటువంటి ఒక వ్యక్తిని భారత్ మాతా అసోసియేషన్కి సంబంధించిన వాంచి అయ్యర్ చంపడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే తిరునల్వేలి కుట్ర కేసు అని చెప్పి చెప్తాం. తర్వాత ఈ వాంచి అయ్యర్ అనే ఒక వ్యక్తి పాపం తనకు తానే సూసైడ్ చేసుకుని ఏంటంటే చనిపోతాడండి. సూసైడ్ చేసుకొని తనకు తానే కాల్చుకొని చనిపోయాడు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇది తిరునల్వేలి కుట్ర కేసు. మీ దాంట్లో ఒక లైన్ ఉంటుంది అంతే. ఏంటి? వాంచి అయ్యర్ యాష్ని హతమార్చాడు, దాన్నే తిరునల్వేలి కుట్ర కేసు అంటాం అంతే. కానీ మనకి ఎగ్జామినేషన్లో ఇన్ని పాయింట్స్ అడిగడానికి అవకాశం ఉంది. ఏమడుగుతారు? తిరునల్వేలి కుట్ర కేసు ఎప్పుడు జరిగింది? 1911. అది కూడా ఎక్కడ? మన దక్షిణ భారతదేశం. అది కూడా ఎక్కడ? తమిళనాడు. ఈ కుట్ర కేసుతో సంబంధం ఉన్నటువంటి సంస్థ పేరు ఏమిటి? భారత్ మాతా అసోసియేషన్. దక్షిణ భారతదేశంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి మరియు ఏకైక విప్లవాత్మక సంస్థ అని చెప్పి దీన్ని చెప్తాం. నీలకంఠ బ్రహ్మచారి మరియు వంచి అయ్యర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు. యాషని చంపారు, దాన్ని తిరునల్వేలి కుట్ర కేసు అని చెప్పి చెప్తాం. ఆరాధ్య దైవం పేరు కాళికాదేవి. ఇది తిరునల్వేలి కుట్ర కేసుకు సంబంధించిన సమాచారము.
నెక్స్ట్ మరొకటి చూద్దాం, మరొక బాంబు కేసు, మరొక కుట్ర కేసు గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అని చెప్పి చెప్తామండి. ఢిల్లీ కాన్స్పిరసీ కేసు హెడింగ్ పెట్టుకోండి, దాన్నే ఢిల్లీ కుట్ర కేసు అని చెప్పి చెప్తాం. ఎప్పుడు జరిగిందండి ఢిల్లీ కుట్ర కేసు? 1912 ఆ మధ్య కాలంలో ఈ ఢిల్లీ కుట్ర కేసు అనేది జరిగింది అని చెప్పి చెప్తాం. డైరెక్ట్ క్వశ్చన్, ఢిల్లీ కుట్ర కేసు జరిగిన సంవత్సరం 1912 అని చెప్పి గుర్తుపట్టాలి. ఏంటి సార్ ఈ ఢిల్లీ కుట్ర కేసు అంటే? మీ అందరికీ తెలుసు, 1911లో రాజధాని మార్పు, 1911లో రాజధాని మార్పు అని చెప్పి మనం అయితే చెప్తాం. సో అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో రాజధానిగా ఏమి ఉండేది అంటే కలకత్తా ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు ఎక్కడికి మారుస్తున్నారు అంటే ఢిల్లీకి మారుస్తూ ఉన్నారు. ఎక్కడికి మారుస్తున్నారు? ఢిల్లీకి మారుస్తూ ఉన్నారు అని చెప్పి మనం అయితే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఆ విషయాన్ని ఒకసారి ఏంటనేసి అంటే చూసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ విధంగా ఇద్దరి పేర్లు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాస్ బిహారీ బోస్, రాస్ బిహారీ బోస్, రాస్ బిహారీ బోస్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు. అలాగే మరొక వ్యక్తి పేరు సచిన్ సన్యాల్, లేదంటే సచీంద్రనాథ్ సన్యాల్ అనేటువంటి ఇద్దరి పేర్లను మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది? రాజధానిని 1911లో కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లుగా బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. మొత్తానికి ఆ రాజధాని పూర్తిగా ఎప్పుడు మారుతూ ఉందంటే ఢిల్లీకి 1912లో మారుతూ ఉంది. అయితే 1912లో ఏం జరిగింది తెలుసా? ఒకానొక సమయంలో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చేటువంటి సందర్భంలో ఈ విధంగా ఏనుగు మీద, ఇక్కడ మనం చూసుకుంటే అధికారి పేరు హార్డింజ్ 2, ఇంకొక అధికారి తన కింద పనిచేస్తున్నటువంటి ఒక చిన్న అధికారి, వాళ్ళు ఒకసారి ఒక గుర్రం దాన్ని ఏమంటాం ఏనుగు పైన ప్రయాణిస్తూ ఉన్నారు ఢిల్లీలో. ఏనుగు పైన ప్రయాణిస్తున్నటువంటి హార్డింజ్ 2 అనేటువంటి ఒక వ్యక్తి పైన వీళ్ళిద్దరూ కలిసి బాంబు దాడి చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీలో ఏనుగుపై ప్రయాణిస్తున్న హార్డింజ్ 2 పైన బాంబు దాడి చేశారు. ఆ బాంబు దాడిలో భాగంగా ఏంటనేసి అంటే అది విఫలమైంది. విఫలమైతే హార్డింజ్ 2 తప్పించుకున్నాడు. కానీ ఇంకొక అధికారి ఏంటంటే అక్కడ మరణించాడు అనమాట. అతని కింద అధికారి మరణించాడు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి అంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కోసం నిర్ణయించుకున్నారు. దాన్నే ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అంటాం, ఢిల్లీ కుట్ర కేసు అని చెప్పి మనం అయితే చెప్తాం. అయితే రాస్ బిహారీ బోస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఈ రాస్ బిహారీ బోస్ అనేటువంటి ఒక వ్యక్తి తర్వాత జపాన్కి పారిపోతాడండి. జపాన్కి పారిపోయాడు అని చెప్పి చెప్తాం. మరి సచీంద్రనాథ్ సన్యాల్ తర్వాత కాలంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్టార్ట్ చేస్తాడు 1924లో. నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి మనం డెప్త్గా మాట్లాడతాం. సో ఢిల్లీ కుట్ర కేసుతో సంబంధం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు రాస్ బిహారీ బోస్ అండ్ సచీంద్రనాథ్ సన్యాల్. ఈ విధంగా హార్డింజ్ పైన బాంబు దాడి చేసిన తర్వాత అది విఫలమైంది. అది విఫలమైనప్పుడు ఏం జరిగిందనంటే ఈ విధంగా మనం చూసుకోవట్లయితే అది విఫలమైనప్పుడు ఏం జరిగిందనంటే రాస్ బిహారీ బోస్ జపాన్కి పారిపోయాడు. సచీంద్రనాథ్ సన్యాల్ అనేటువంటి ఒక వ్యక్తి తర్వాత హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పి మనం చెప్తాం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇప్పుడు మీకు చెప్తాను. ఢిల్లీ కుట్ర కేసులో భాగంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అరెస్టు కాబడినటువంటి ప్రముఖులు, ఢిల్లీ కుట్ర కేసుతో భాగంగా అరెస్టు కాబడినటువంటి ప్రముఖులు ఎవరంటే అమీర్ చంద్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు నేర్చుకోండి. అమీర్ చంద్ అనేటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ కుట్ర కేసులో భాగంగా అరెస్ట్ అనేటువంటి ఒక ప్రముఖుడు అని చెప్పి మనం చెప్తాం. అలాగే మనం చూసుకుంటే బాలా ముకుంద్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా, బాలా ముకుంద్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా అరెస్ట్ కాబడ్డారు. బాలా ముకుంద్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇక్కడ అరెస్ట్ కాబడ్డాడు అని చెప్పి చెప్తాం. బాలా ముకుంద్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇక్కడ అరెస్ట్ కాబడ్డాడు అని చెప్పి మనం అయితే ఇక్కడ చెప్తాం. అలాగే బసంత్ కుమార్ బిశ్వాస్, బసంత్ కుమార్ బిశ్వాస్
బసంత్ కుమార్ బిశ్వాస్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇక్కడ అరెస్ట్ కాబడ్డారు. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ కుట్ర కేసులో భాగంగా అరెస్ట్ అయినటువంటి ప్రముఖులు తర్వాత వీళ్ళని ఉరి శిక్ష కూడా విధిస్తారండి. వీళ్ళకి ఉరి శిక్షను కూడా విధిస్తారు. నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి: అమీర్ చంద్, బాలా ముకుంద్, బసంత్ కుమార్ విశ్వాస్, అలాగే మనం చూసుకుంటే అవధ్ బిహారీ వీళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి అంటే ఈ విధంగా అరెస్ట్ చేసి ఉరి శిక్షని వేశారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సుల్తాన్ చంద్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు నేర్చుకోవాలి. సుల్తాన్ చంద్ అనేటువంటి ఒక వ్యక్తి పేరును మీరు ఇక్కడ నేర్చుకోవాలి. ఢిల్లీ కుట్ర కేసులో భాగంగా ప్రారంభంలో ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారండి బ్రిటిష్ వాళ్ళు. కానీ తర్వాత కాలంలో తాను అప్రూవర్గా మారిపోతాడు అని చెప్పి మనమైతే చెప్తాం. అది మ్యాటర్. పాయింట్ ఏంటంటే 1912లో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చేటప్పుడు రాస్ బిహారీ బోస్ అండ్ సత్యేంద్రనాథ్ సన్యాల్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు హార్డింగ్ 2 పైన బాంబు దాడి చేశారు ఢిల్లీలో. అది విఫలమైంది. రాస్ బిహారీ బోస్ జపాన్కు పారిపోయినాడు. సత్యేంద్రనాథ్ సన్యాల్ తర్వాత కాలంలో అరెస్ట్ అవుతాడు, మళ్ళీ రిలీజ్ అయ్యి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని స్థాపించాడు. కానీ ఢిల్లీ కుట్ర కేసులో భాగంగా ఉరిశిక్ష విధించబడినటువంటి 4 వ్యక్తులు ఎవరు? క్వశ్చన్ అడిగారే అనుకోండి, మ్యాక్సిమం అందరూ కూడా వీళ్ళిద్దరు పేర్లు పెడతారు. కానీ కాదు. అరెస్ట్ అయినటువంటి 4 వ్యక్తులు ఎవరంటే అమీర్ చంద్, అవధ్ బిహారీ, తర్వాత బాలా ముకుంద్, బసంత్ కుమార్ బిశ్వాస్. 4 సార్లు పలకండి, గుర్తుండిపోతుంది. తర్వాత ఢిల్లీ కుట్ర కేసులో భాగంగా అప్రూవర్గా మారింది ఎవరు? సుల్తాన్ చంద్ అనేటువంటి ఒక వ్యక్తి అప్రూవర్గా మారినాడు అని చెప్తాం. ఇదే మనకు ఢిల్లీ కుట్ర కేసు అంటాం. ఢిల్లీ కుట్ర కేసులో భాగంగా ఉరిశిక్ష విధించబడినటువంటి వ్యక్తులు ఎవరు? వీళ్ళ 4. అప్రూవర్గా మారింది ఎవరు? వాళ్ళిద్దరు. దాడి చేయాలనుకున్నది ఎవరు? ఇతను. వీళ్ళిద్దరు అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, మరొక ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సంఘటనలన్నీ కూడా మొదటి దశలో భాగంగా చోటు చేసుకున్నటువంటి సంఘటనలండి. ఇప్పుడు రెండో దశలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. రెండో దశ అంటే ఎప్పుడు? జాతీయోద్యమంలో భాగంగా కాకుండా విప్లవ కార్యక్రమాల్లో భాగంగా రెండో దశ 1919 నుంచి 1931 వరకు రెవల్యూషనరీ ఫేజ్లో సెకండ్ దశ అని చెప్పి మనం చెప్తాం. దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, 1919లో ఏప్రిల్ 13వ తారీఖున జలియన్వాలా బాగ్ దురంతం జరిగింది. ఆల్మోస్ట్ దీని గురించి ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాను గతంలో, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 1919 ఏప్రిల్ 13వ తారీఖున జలియన్ వాలాబాగ్ దురంతము చోటు చేసుకున్నది అని చెప్పి మనం చెప్తాం. విప్లవకారులకు చాలా బాధని మిగిల్చినటువంటి సంఘటన అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ విప్లవకారులు అండి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుని కూడా కలిచివేసినటువంటి సంఘటనగా దీన్ని మనం చెప్పొచ్చు. 10 నిమిషాలు జరిపినటువంటి కాల్పుల్లో 1200 మందికి పైగా ఈ జలియన్వాలాబాగ్ ట్రాజడీలో భాగంగా మరణించాడు. విప్లవకారులకు ఎనలేనటువంటి కోపం అనేది వస్తూ ఉంది. తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను బలంగా శిక్షించాలనే ఉద్దేశంతో కొన్ని విప్లవాత్మక సంస్థలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. దాంట్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ 1924లో ఏర్పాటైంది. దాన్నే మనము హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని చెప్పి మనం చెప్తాం. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని చెప్పి మనం చెప్తాం. ఎక్కడ ఏర్పాటైందంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. మరి ఈ సంస్థని ఏర్పాటు చేసినటువంటి ప్రముఖులు ఎవరో తెలుసా? ఇందాక చెప్పాను కదా, సచిన్ సన్యాల్ లేదంటే సచీంద్రనాథ్ సన్యాల్, అలాగే జోగేష్ చటర్జీ, అలాగే రామ్ ప్రసాద్ బిస్మిల్, అలాగే చంద్రశేఖర్ ఆజాద్,
ఇలాంటి ప్రముఖులందరూ కూడా కలిసి 1924లో హెచ్ఆర్ఏని స్థాపించినారు అంటాం. ఇది ఒక విప్లవాత్మక సంస్థ అని చెప్పి మనం చెప్తాం. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సంస్థని ప్రధానంగా సచిన్ సన్యాల్, జోగే చటర్జీలు ప్రారంభించారు. వీళ్ళతో పాటు రామ్ ప్రసాద్ బిస్మిల్, ఆజాద్ అంటే చంద్రశేఖర్ ఆజాద్లు కూడా ఇందులో ప్రముఖులు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం అన్నమాట. అయితే ఈ విధంగా హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే భారతదేశాన్ని గణతంత్ర దేశంగా మార్చడమే. భారతదేశాన్ని గణతంత్ర దేశంగా మార్చాలనేటువంటి లక్ష్యంతో హెచ్ఆర్ఏ అనేది ఏర్పాటైంది. తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షించడం కోసం కూడా ఈ హెచ్ఆర్ఏ అనేది పనిచేస్తుందన్నమాట. ఒకటి, భారతదేశాన్ని గణతంత్ర దేశంగా మార్చడము, రెండు, తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షించడమే ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుల యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి అంశాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఒకసారి అయితే మీరు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇదే సంస్థ 1928 నాటికి హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారుతుంది. జస్ట్ ఇక్కడ సోషలిస్టిక్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. హెచ్ఆర్ఏ అనేటువంటి సంస్థ ఎప్పుడు హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారింది అని అంటే 1928లో హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారింది అని చెప్తాం. ఎక్కడ మారింది ఇది అంటే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో, ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈ సంస్థ పేరు మార్చబడింది అని చెప్పి చెప్తాం. సో 1924లో హెచ్ఆర్ఏ, 1928 నాటికి హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ అని చెప్పి చెప్తాం. ఫిరోజ్ షా కోట్లా మైదానం కేంద్రంగా ఈ సంస్థ పేరును మార్చుకున్నది అని చెప్పి మనం ఏంటనంటే చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే సచిన్ సన్యాల్, జోగే చటర్జీ, రామ్ ప్రసాద్ బిస్మిల్, అలాగే చంద్రశేఖర్ ఆజాద్తో పాటు భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్ లాంటి వ్యక్తులు కూడా ముఖ్యమైనటువంటి సభ్యులుగా ఉంటారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. అయితే హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారినప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రధాన కమాండర్గా ఇక్కడ ఎవరు ఉంటారు? ప్రధాన సైన్యాధిపతిగా, కమాండర్గా ఎవరుంటారంటే మన చంద్రశేఖర్ ఆజాద్ అండి. చంద్రశేఖర్ ఆజాద్ గారు ఈ విధంగా మనం చూసుకుంటే ఉంటారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే భారతదేశంలో సోషలిజం యొక్క భావనలను ప్రజల్లోకి తీసుకుపోవాలి, గణతంత్ర దేశంగా భారత్ని మార్చాలి, తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షించాలి అన్నదే ఈ హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క ఇంపార్టెన్స్. భారతదేశంలో సోషలిజం భావనను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, భారతదేశాన్ని గణతంత్ర దేశంగా మార్చాలి, తప్పు చేసినటువంటి ఆంగ్లేయులను శిక్షించాలి అని కూడా వీళ్ళు ఏంటంటే లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పి చెప్తాం. అయితే ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లేదా హెచ్ఎస్ఆర్ఏకి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి గ్రంథం కూడా ఉంటుందండి. దాన్నే రెవల్యూషనరీ అని చెప్పి కూడా చెప్తాం. విప్లవకారుల పాట ఒక బైబిల్ లాగా ఉంటుందన్నమాట. హెచ్ఆర్ఏకి సంబంధించిన మెయిన్ గ్రంథం రెవల్యూషనరీ, వాళ్ళ సిద్ధాంతాలన్నీ ఇందులో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పసుపు పచ్చ రాజ్యాంగం, ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ఇప్పుడు వినండి. పసుపు పచ్చ, ఎల్లో కాన్స్టిట్యూషన్ అంటామండి. పసుపు పచ్చ రాజ్యాంగం ఈ క్రింది ఏ విప్లవాత్మక సంస్థకి సంబంధించింది? పసుపు పచ్చ రాజ్యాంగం అనేది ఈ క్రింది వానిలో ఏ విప్లవ సంస్థకి సంబంధించినటువంటి రాజ్యాంగము అని అడిగితే మీరైతే గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ఏకి సంబంధించింది. అంటే హెచ్ఆర్ఏని ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి నియమ నిబంధనలు పెట్టుకొని మనం పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతో వాళ్ళు రాసుకున్నటువంటి ఒక రాజ్యాంగాన్ని పసుపు పచ్చ రాజ్యాంగము అని చెప్పి మనం చెప్తాం. పసుపు పచ్చ రాజ్యాంగము అని చెప్పి చెప్తాం. ఎల్లో కాన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా మనం ఏంటనంటే చెప్పవచ్చు. ఓకేనా? లాలా హర్దాయిలు ఉంటాడు కదా పంజాబ్లో, ఆ లాలా హర్దాయిల యొక్క అనుమతి తీసుకొని ఈ విప్లవకారులు అతని యొక్క పూర్వ అంగీకారంతో ఈ పసుపచ్చ రాజ్యాంగం అనే పేరుతో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు దానికి అనుగుణంగా పనిచేయడం ప్రారంభించారు. జస్ట్ పసుపు పచ్చ రాజ్యాంగము
లాలా హర్దాయిల యొక్క పూర్వ అంగీకారంతో హెచ్ఆర్ఏలోని సభ్యులు రాసుకున్నారు అనేటువంటి అంశాన్ని ఒక సెంటెన్స్ రూపంలో రాయండి, సరిపోతుంది. ఇది దానికి సంబంధించినటువంటి సమాచారము అని చెప్పి మనం చెప్తాం. ఇంకొకటి చూడండి, నవజవాన్ భారత సంఘం అనేది కూడా ఇక్కడే రాయండి. నవజవాన్ భారత సంఘం, నవజవాన్ ఇక్కడ రాద్దునా, లేకపోతే ఇంకో స్లైడ్లో రాస్తానండి. నవజవాన్ భారత సంఘము 1926లో నవజవాన్ భారత సంఘం అనేటువంటి పేరుతో ఒక సంఘం అనేది ఏర్పాటు కావడం జరిగింది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? భగత్ సింగ్, రాజ్గురు అండ్ బతుకేశ్వర్ దత్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక విప్లవాత్మక సంస్థని మనం ఏమంటామంటే నవజవాన్ భారత సంఘం అని చెప్పి మనం చెప్తాం. సో న్యూ జవాన్ ఇండియన్ అసోసియేషన్ అని కూడా దీన్ని చెప్పొచ్చు. సో నవజవాన్ భారత సంఘం అని చెప్పి రాసుకోండి. ఎవరు ఏర్పాటు చేశారంటే 1926లో వీళ్ళ ముగ్గురు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థగా దీనిని మనమైతే ఇక్కడ చెప్తాము అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, రెండు విప్లవాత్మక సంస్థలను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఒక కుట్ర కేసు గురించి మనం మాట్లాడదాం. కాకోరి కుట్ర కేసు. ఈ సంవత్సరం ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఖచ్చితంగా మనకు అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కుట్ర కేసు ఏదైనా ఉందా అంటే కాకోరి కుట్ర కేసు అని చెప్తామండి. ఆల్రెడీ ఈ సంవత్సరంలో జరిగినటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది. తెలంగాణలో జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ వచ్చింది. మన ఏపీ హైకోర్టులో జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ అంటే కరెంట్ అఫైర్స్లో ఉందన్నమాట. అందుకే ఇది మనకు చాలా చాలా ముఖ్యమైనది అని చెప్పి గుర్తుపట్టాలి. చూడండి, కాకోరి ట్రైన్ రాబరీ లేదంటే కాకోరి కుట్ర కేసు అని చెప్పి చెప్తాం. ఎప్పుడు జరిగిందండి ఇది? 1925లో. 2025 నాటికి ఈ కుట్ర కేసు జరిగి 100 సంవత్సరాలు అయిందనమాట. కాబట్టి ఈ ఉద్యమం మీద ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మరి కాకోరి కుట్ర కేసుతో సంబంధం ఏంటి, అసలు ఏంటి సార్ ఈ కాకోరి కుట్ర కేసు అనేది మనం నేర్చుకుందాం. ఏం జరిగిందంటే కాకోరి కుట్ర కేసు 1925 ఆగస్టు మాసంలో జరిగిందండి. ఆగస్టు మాసంలో ఈ కాకోరి కుట్ర కేసు అనేది జరిగింది. మాట్లాడదాం ఇప్పుడు. చూడండి, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్కి సంబంధించిన ఒక 4 వ్యక్తుల పేర్లు నేర్చుకోవాలి. ఎవరు వాళ్ళు? రామ్ ప్రసాద్ బిస్మిల్. వీళ్ళందరి గురించి మళ్ళీ నేను ఇన్ డీటెయిల్గా చెప్పాలి, మీకు చెప్తాను కూడా. రామ్ ప్రసాద్ బిస్మిల్ అన్నీ ఒకే చోట చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం నేను చదువుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి ముందు కుట్ర కేసులు అన్నీ చెప్పేస్తున్నాను. ఈరోజు మాట్లాడుకునేటువంటి క్లాస్ నుంచే మీకు క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది అనమాట ఈ చాప్టర్లో. రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర నహరి, అలాగే రోషన్ సింగ్, అలాగే అఫ్జకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర నహరి, రోషన్ సింగ్, అఫ్జకుల్లా ఖాన్ అనేటువంటి 4 వ్యక్తులు హెచ్ఆర్ఏకి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా ఒకానొక సమయంలో 1925లో ఆగస్టు మాసంలో ఉత్తరప్రదేశ్లో కాకోరి అనేటువంటి ఒక ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి రైలు పైన దాడి చేయడం జరిగింది. దాన్నే కాకోరి ట్రైన్ రాబరీ అని చెప్పి మనం చెప్తాం. బ్రిటిష్ వాళ్ళ పైన బ్రిటిష్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాబరీ. మన విప్లవకారుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏమాత్రం దోపిడీ కాదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకునేటప్పుడు ఆ దోపిడీ సొమ్మును మనం మళ్ళీ తీసుకోవడం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు కాదు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం నుండి పెద్ద మొత్తంలో రైళ్ల ద్వారా సరుకును రవాణా చేస్తూ ఉన్నారు, ఆయుధాలను రవాణా చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి రైల్వే సొమ్మును దోచుకోవడం కోసం ఈ 4 వ్యక్తులు 1925లో
కాకోరీలో రైలు దోపిడీ చేయడం జరిగింది. దాన్నే కాకోరీ ట్రైన్ రాబరీ అని చెప్పి చెప్తాం. 1925లో ఈ కాకోరీ ట్రైన్ రాబరీ అనేది జరిగింది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాలి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తారనమాట. పట్టుకొని వీళ్ళందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనమైతే చెప్తాం. మెయిన్గా కాకోరీ కుట్ర కేసులో ఎవరిద్దరిని ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ని అండ్ అఫ్జకుల్లా ఖాన్ లాంటి ఇద్దరు వ్యక్తులను ఈ కేసులో అదే పనిగా ఉరి తీయడం జరిగింది అంటాం. వీళ్ళందరినీ ఉరి తీస్తారు, కానీ మెయిన్గా రామ్ ప్రసాద్ బిస్మిల్ని, అఫ్జకుల్లా ఖాన్ లాంటి వ్యక్తులను ఈ కేసులో మరీ ముఖ్యంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళ తరపున వాదించేటువంటి న్యాయవాదిగా మదన్ మోహన్ మాలవీయ పేరు మనం చెప్తా ఉంటారండి. సో కానీ ఆయన కూడా ఏంటంటే కాపాడలేకపోయారు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ రామ్ ప్రసాద్ బిస్మిల్, అఫ్జకుల్లా ఖాన్ లాంటి ఇద్దరు వ్యక్తులను కాకోరీ కాన్స్పిరసీలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు. వీళ్ళ తరపున వాదించింది మదన్ మోహన్ మాలవీయ లాంటి వ్యక్తి. మదన్ మోహన్ మాలవీయ లాంటి వ్యక్తి వీళ్ళ తరపున వాదించినాడు అంటాం. కాకోరీ కుట్ర కేసులో వీళ్ళని జైలు నుండి బయటికి తీసుకురావడం కోసం వీళ్ళ తరపున వాదించేటువంటి న్యాయవాదిగా ఇతన్ని మనం చెప్పొచ్చు. ఇంకా కొందరు ఉంటారు, మెయిన్గా ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత ఏదైనా ఉంటే నేను యాడ్ చేస్తాను. ఓకేనా? ఇది కాకోరీ కుట్ర కేసుకు సంబంధించిన సమాచారము అని చెప్పి మనం చెప్తాం. నెక్స్ట్ లాహోర్ కుట్ర కేసు. లాహోర్ కుట్ర కేసు, లాహోర్ కాన్స్పిరసీ అని చెప్పి మనం చెప్తాం. లాహోర్ కాన్స్పిరసీ అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం, దాని గురించి మాట్లాడుకుందాం. దీన్ని లాహోర్ కుట్ర కేసు అంటామండి. 1928లో ఈ లాహోర్ కుట్ర కేసు అనేది జరిగింది. దీని గురించి ఆల్రెడీ మనం 2 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ బేసిక్ విషయాలు మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఏంటంటే 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సైమన్ గో బ్యాక్ ఉద్యమాల కాలంలో లాలా లజపత్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తి పంజాబ్లో ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు అని చెప్తాం. ఆ లాలా లజపత్ రాయ్ పైన ఏసీపీ స్టాండర్డ్స్ ఏం చేశాడు, లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జ్లో భాగంగా ఏసీపీ స్టాండర్డ్స్ చేసిన లాఠీ చార్జ్లో భాగంగా లాలా లజపత్ రాయ్ మరణించాడు, అంటే గాయాల పాలయ్యారు, తర్వాత చనిపోతాడు. అదే పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అదే పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, లేదంటే దీన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాం, హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్కి సంబంధించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అండ్ చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తులందరూ కూడా కలిసి 1928లో ఈ విధంగా మనం చూసుకుంటే అదే డిసెంబర్ సంథింగ్ ఆ నెలలో ఏసీపీ స్టాండర్డ్స్ని హతమార్చారండి. ఏసీపీ స్టాండర్డ్స్ని హత్య చేయడం జరిగింది అంటాం. ఎక్కడ హత్య చేశారు? ఈ విధంగా పంజాబ్ మరియు లాహోర్ వంటి ప్రాంతాలలో హత్య చేశారు అంటాం. దాన్ని మనం లాహోర్ కుట్ర కేసు అని చెప్పి చెప్తాం. లాహోర్ కుట్ర కేసులో భాగంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు బ్రిటిష్ వాళ్ళు ఉరి శిక్ష వేస్తారు. దాంట్లో భాగంగా చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. 1931 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని ఆల్ఫ్రెడ్ అనేటువంటి ఒక పార్కులో, ఉత్తరప్రదేశ్లోని ఆల్ఫ్రెడ్ పార్కులో ఇతను తనకు తానే కాల్చుకొని చనిపోయాడు. ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్లు కలిసి లాహోర్లో ఏసీపీ స్టాండర్డ్స్ని చంపేశారు. తర్వాత లాహోర్ కుట్ర కేసులో భాగంగా వీళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఉరి శిక్ష కూడా వేశారు. అయితే వీళ్ళ ముగ్గురిని ఒకసారి ఉరి తీస్తారు, ఇతన్ని మాత్రం అక్కడ జరగలేదు, అంటే తప్పించుకున్నాడు అనమాట అనుకుందాం. ఒకసారి ఏం జరిగిందంటే చంద్రశేఖర్ ఆజాద్ గురించి వెతికిస్తూ ఉన్నారు, దొరకడంలా. ఈ విధంగా పాదరసం ఏ విధంగా మనం పట్టుకోలేమో చంద్రశేఖర్ ఆజాద్ను కూడా అట్లనే బ్రిటిష్ వాళ్ళు పట్టుకోలేకుండా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకసారి ఏం జరిగిందంటే ఎవరో చెప్పినటువంటి రహస్య సమాచారాన్ని బేస్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఆల్ఫ్రెడ్ పార్క్ దగ్గరికి వచ్చారు. ఆ ఆల్ఫ్రెడ్ పార్కులో మన చంద్రశేఖర్ ఆజాద్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు.
అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ పార్కును చుట్టూ కూడా చుట్టుముట్టేశారు. చెప్తున్నారు, ఇట్లా మైకులు పెట్టుకొని చెప్తున్నారు, చంద్రశేఖర్ ఆజాద్ లొంగిపో, మేము నిన్ను చుట్టుముట్టేశాము, పారిపోవాలని ప్రయత్నించకు, తిరుగుబాటు చేయాలని చెప్పి ప్రయత్నించకు, మా చేతిలో నువ్వు ఇప్పుడు చావడం ఖాయం అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలా జరుగుతూ ఉంటే తనకు అర్థమైపోయింది, తన చావు తన కళ్ళ ముందర కనబడుతూ ఉంది. అయినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో చావడం ఇష్టం లేక తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను పెట్టుకొని కొంతసేపు పాటు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేశాడు మన చంద్రశేఖర్ ఆజాద్. ఫైనల్గా చావు తన దగ్గరకు వచ్చేసింది. అలాంటప్పుడు తనకు తానే సూసైడ్ చేసుకొని చనిపోతాడు మన చంద్రశేఖర్ ఆజాద్ అనమాట. ఇలా చంద్రశేఖర్ ఆజాద్ గారు 1931 ఫిబ్రవరిలో ఆల్ఫ్రెడ్ పార్క్లో సూసైడ్ చేసుకొని మరణించారు అంటాం. తర్వాత ఈ లాహోర్ కుట్ర కేసులో భాగంగా భగత్ సింగ్ని, రాజ్గురును, సుఖదేవుని 1931లో మార్చ్ 23వ తారీఖున ఉరి తీశారు అని చెప్తాం. ఒకేసారి ముగ్గురిని కూడా ఉరి తీశారు అని చెప్పి మనమైతే చెప్తాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఉరి తీసింది అంటే 1931 మార్చ్ 23వ తారీఖున బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళందరినీ ఒకేసారి ఉరి తీయడం జరిగింది. ఆ ఉరి తీసినటువంటి తేదీ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఏడాది కూడా మనము షాహీద్ దివస్ అని చెప్పి జరుపుకుంటాం. షాహీద్ దివస్ అని చెప్పి జరుపుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారము అని చెప్పి గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఏం రాసుకుంటారంటే పార్లమెంటు పైన దాడి. ఏకంగా ఈసారి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే విప్లవకారులు పార్లమెంటు పైన అటాక్ చేస్తున్నారనమాట. సో హెడ్డింగ్ పెట్టుకోండి, బాంబ్ అవుట్రేజ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోకుండా అలా అయినా పెట్టుకున్నా పర్లేదు, డైరెక్ట్గా ఇలా పెట్టుకోండి. మనకి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారో అలా నేర్చుకోవాలి. ఏం జరిగిందంటే 1929లో అండి, 1929లో ఈ విధంగా పార్లమెంటుపై దాడి, పార్లమెంటుపై బాంబు దాడి, పార్లమెంటుపై బాంబు దాడి. భారత జాతీయోద్యమ కాలంలో ఏ సంవత్సరంలో పార్లమెంటు పైన విప్లవకారులు బాంబు దాడి చేయడం జరిగింది? ఈ విధంగా మనం చూసుకుంటే 1929లో పార్లమెంటుపై బాంబు దాడి జరిగింది అని చెప్పి చెప్తాం. ఇంకా చూడండి, ఫస్ట్ ఎగ్జామ్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ దాడికి నాయకత్వం వహించింది ఎవరు? ఇద్దరు వ్యక్తులు, భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు పైన 1929లో బాంబు దాడి చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1929లో కేంద్ర శాసనసభ మీద, ఢిల్లీలోని కేంద్ర శాసనసభ మీద మన వాళ్ళు బాంబు దాడి చేస్తూ ఉన్నారు. అయితే ఆ బాంబు దాడి చేసేటప్పుడు ఆ పార్లమెంటులో 2 బిల్లుల మీద చర్చ జరుగుతూ ఉంది. దాన్నే మనం ఏమంటామంటే పబ్లిక్ సేఫ్టీ బిల్ అని చెప్పి చెప్తాం. సో భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలోని కేంద్ర శాసనసభ మీద బాంబు దాడి చేసేటప్పటికీ అక్కడ ఏ బిల్లులను చర్చిస్తున్నారు అని అడిగితే పబ్లిక్ సేఫ్టీ బిల్ అని చెప్పి మనం చెప్తాం. పబ్లిక్ సేఫ్టీ బిల్ అని చెప్పి మనం చెప్తాం. అలాగే మరొకటి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ అని చెప్తాం. పబ్లిక్ సేఫ్టీ బిల్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ అనేటువంటి ఈ 2 బిల్లుల పైన అక్కడ చర్చ జరుగుతున్నాయి. ఈ 2 బిల్లుల ఆధారంగా భారతదేశంలో విప్లవకారులను అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి బిల్లులను ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా, ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పైన భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు బాంబు దాడి చేసేటప్పుడు స్పీకర్గా పనిచేస్తున్నది ఎవరో తెలుసా? స్పీకర్గా ఎవరున్నారో తెలుసా? విఠల్ భాయ్ పటేల్ అనేటువంటి ఒక వ్యక్తి
అక్కడ స్పీకర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్లో ఇది అడిగారు. ఇక్కడ బ్రిటిష్ అధికారి పేరు ఇస్తారు, ఖచ్చితంగా తప్పు పెడదాం. ఆన్సర్ ఏంటంటే విఠల్ భాయ్ పటేల్ అంటాం. ఢిల్లీలోని కేంద్ర శాసనసభ పైన మన భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు బాంబు దాడి చేసినప్పుడు స్పీకర్గా పనిచేస్తున్నది ఎవరు? విఠల్ భాయ్ పటేల్. గుర్తున్నాడా విఠల్ భాయ్ పటేల్? స్వరాజ్య పార్టీ తరపున స్పీకర్గా ఎన్నికయ్యాడు. ఈ పదవిని స్వీకరించిన తొలి భారతీయుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అని చెప్పి స్వరాజ్య పార్టీ దగ్గర ఈ పర్సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ విధంగా పార్లమెంటుపై దాడి చేసింది భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్లు. అప్పుడు అక్కడ దేని గురించి చర్చిస్తున్నారంటే ఈ బిల్లుల మీద చర్చిస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే బ్రిటిష్ వాళ్ళందరినీ భయపెట్టాలంటే ఒకటే మార్గం. బ్రిటిష్ పెద్ద పెద్ద అధికారులందరూ కూడా పార్లమెంటులో ఉంటారు. ఏకంగా పార్లమెంటు పైన బాంబు దాడి చేస్తే ఈ విషయం నేరుగా లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి తెలుస్తుంది, భయపడి వెళ్ళిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి మనం చెప్తున్నాం. ఇది పార్లమెంటుపై బాంబు దాడికి సంబంధించినటువంటి సమాచారము అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, చిట్టగాంగ్ కుట్ర కేసు. ఈరోజు అన్ని కుట్ర కేసులే. చిట్టగాంగ్ కుట్ర కేసు, చిట్టగాంగ్ కుట్ర కేసు అని చెప్పి మనం చెప్తాం. చిట్టగాంగ్ కాన్స్పిరసీ ఎప్పుడు జరిగిందంటే 1930 ఆ మధ్య కాలంలో. 1930 ఆ మధ్య కాలంలో చిట్టగాంగ్ కుట్ర కేసు అనేది జరిగింది అని చెప్పి మనం అయితే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాలి. ఏం సార్ ఇది అంటే మీరు ఒక పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి. చిట్టగాంగ్ కుట్ర కేసులో భాగంగా కీలకుడు ఎవరు? సూర్యసేన్ అని చెప్పి మనం చెప్తామండి. సూర్యసేన్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రధాన నిందితుడు అంటాం. ఏం లేదు, బెంగాల్లోని, అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉందనుకోండి చిట్టగాంగ్, అప్పుడు మన బెంగాల్లో ఉండేది. బెంగాల్లోని చిట్టగాంగ్ పోలీస్ స్టేషన్ పైన ఈ విధంగా మనం చూసుకుంటే, అంటే ఆయుధ కర్మాగారం ఉంటుంది అక్కడ, వాటిపైన దాడి చేసి ఆయుధాలను దొంగలించాలనే ఉద్దేశంతో సూర్యసేన్ ఈ విధంగా దాడి చేస్తాడు ఆ చిట్టగాంగ్ ఆర్ముడ్ ఫ్యాక్టరీ మీద. అలా దాడి చేయడంతో తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇతను పట్టుకొని ఈ కుట్ర కేసులో భాగంగా అరెస్ట్ చేసి ఉరి తీస్తారు అని చెప్తాం. జస్ట్ ఒక మాట, చిట్టగాంగ్ కుట్ర కేసు ఎప్పుడు జరిగింది? 1930. ప్రధాన నిందితుడు ఎవరు? సూర్యసేన్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. మధ్యలో ఈ పాయింట్ కూడా నేర్చుకోండి, ఆల్రెడీ చెప్పాను మీకు, బట్ ఇక్కడ రాసుకుంటే బాగుంటుంది. అలీపూర్ కుట్ర కేసు, అలీపూర్ కుట్ర కేసు, అలీపూర్ కాన్స్పిరసీ 1908లో జరిగింది. ఇక్కడ ఎవరంటే అరవింద ఘోష్ అని చెప్పి చెప్తాం. అరవింద ఘోష్ అని చెప్పి మనమైతే చెప్తాం. సో ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి కుట్ర కేసులు అని చెప్తాం. గ్యారంటీగా ఇక్కడ నుంచి మనం ఒక ప్రశ్నని కూడా ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందండి. మధ్యలో మీకు జతిన్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు కూడా రాసుకోండి. జతిన్ దాస్ చాలా ముఖ్యుడండి. జస్ట్ ఒక మాట అంతే, జతిన్ దాస్ 1929 అని రాయండి, నేను చెప్తాను. ఏంటి సార్ జతిన్ దాస్ యొక్క ఇంపార్టెన్స్ అంటే, ఇతను కూడా విప్లవకారుడు అండి. బ్రిటిష్ వాళ్ళ చేత అరెస్టు కాబట్టి లాహోర్ జైల్లో నిర్బంధించబడి ఉంటాడు. బ్రిటిష్ వాళ్ళ చేత అరెస్టు కాబట్టి లాహోర్ జైల్లో నిర్బంధించబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు జతిన్ దాస్. అయితే మీరు జైల్లో పెడుతున్నారన్న వెంటనే ఏదో 3 పూటల తిండి పెట్టి వాళ్ళని ఏదో చిన్న చిన్న పనులు చేపిస్తారనుకుంటే మీకు పొరపాటే అండి, మన భ్రమ అది. ఎంత హింస పెడతారో తెలుసా? వారమంతా కొట్టి ఒక్కప్పుడు అన్నం పెడతారు, అంత చిత్రహింసలు పెడుతూ ఉంటారనమాట. కానీ అదే జైల్లో యూరోపియన్లు కూడా కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు కూడా తప్పు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళను కూడా జైల్లో పెడుతుంటారు కదా, కానీ వాళ్ళ పట్ల పార్షియాలిటీ చూపిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎవరికైనా నచ్చంది ఏంది అని అంటే పార్షియాలిటీ అండి. ఎవరినైతే ఎక్కడైనా కూడా ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుందంటే పార్షియాలిటీ చూపించినప్పుడు ఎక్కువ కోపం వస్తుంది. జైల్లో కూడా బ్రిటిష్ వాళ్ళు పార్షియాలిటీ అండి. జైల్లో ఉన్నటువంటి యూరోపియన్ ఖైదీలను ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు, మన భారతీయ ఖైదీలను ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు, అంటే తిండి గుడ్డ వసతి కూడా మన వాళ్ళకి కల్పించట్లేదు. అలాంటప్పుడు ఈ విధంగా 1929లో జతిన్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి లాహోర్ జైల్లో
భారతీయ ఖైదీల యొక్క సంరక్షణను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హక్కుల కోసం 62 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మరణించాడు. చూడండి, పొట్టి శ్రీరాములు కన్నా ఎక్కువ రోజులై ఇతను నిరాహార దీక్ష చేశాడు. 62 నుంచి 63 రోజుల పాటు తను ఏంటనంటే నిరాహార దీక్ష చేసి జతిన్ దాస్ లాహోర్ జైల్లో మరణించాడు. లాహోర్ జైల్లో ఉన్న ఖైదీల హక్కుల కోసం అమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన ప్రముఖుడు ఎవరు అంటే జతిన్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి మరణించిన ప్రముఖుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్ని ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఒకసారి చూడండి, ఈ గంట పాటు మనం డిస్కస్ చేసిన కంటెంట్, గంట 20 అయిపోయిందా, ఈ గంట 20 నిమిషాల పాటు మనం డిస్కస్ చేసిన కంటెంట్లో గ్యారంటీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడగాలనుకుంటే ఇక్కడి నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎన్ని కుట్ర కేసులు మాట్లాడుకున్నాం చూడండి. ఇక్కడ చాపేకర్ సోదరులు, ఓకే, చాపేకర్ సోదరులు అన్న వెంటనే ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ గుర్తు రావాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కుట్ర కేసుల్లో భాగంగా ముజాఫర్ బాంబు కేసు ఒకటి, తర్వాత నాసిక్ కుట్ర కేసు ఒకటి, తర్వాత తిరునల్వేలి కుట్ర కేసు ఒకటి, తర్వాత ఢిల్లీ కుట్ర కేసు ఒకటి, ఢిల్లీ కుట్ర కేసు, తర్వాత ఈ విధంగా మనం చూసుకుంటే కాకోరీ కుట్ర కేసు, కాకోరీ కుట్ర కేసు తర్వాత లాహోర్ కుట్ర కేసు, అలాగే పార్లమెంటుపై దాడి, అలాగే చిట్టగాంగ్ కుట్ర కేసు, ఇవన్నీ కూడా విప్లవకారుల కాలంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ప్రముఖ కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సైడ్ హెడింగ్లో కొన్ని వార్తాపత్రికలు ఉంటాయండి, వాటి గురించి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను, కొన్ని రాసుకోండి. ఇక్కడ కొన్ని న్యూస్ పేపర్లు విప్లవకారుల కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి వార్తాపత్రికలు కూడా ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను, ఒకసారి ఇక్కడ చూడండి. కోల్ అనేటువంటి ఒక పత్రిక ఉంటుందండి. కోల్ అనేటువంటి ఒక పత్రిక ఎవరికి సంబంధించిందంటే పరంజీత్ అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించింది. సంధ్య అనేటువంటి ఒక పత్రిక ఎన్నిసార్లు అడిగినటువంటి పత్రికల్లో ఇది కూడా ఒకటి. బ్రహ్మబంధో ఉపాధ్యాయ బెంగాల్ భాషలో ఉంటుంది. యుగాంతర్ భూపేంద్రనాథ్ దత్త, అమృత బజార్ శిశిర కుమార్ ఘోష్, భవానీ మందిర్ బరీంద్ర కుమార్ ఘోష్, వర్ధమాన రణనీతి బరీంద్ర కుమార్ ఘోష్, సర్కులర్ ఈ ఆజాదీ రామనాథ్ పూరి. ఒకసారి చూడండి, కోల్, పరంజిత్, సంధ్య, బ్రహ్మబంధో ఉపాధ్యాయ, యుగాంతర్ భూపేంద్రనాథ్ దత్త, అమృత బజార్ శిశిర కుమార్ ఘోష్, భవానీ మందిర్ బరీంద్ర కుమార్ ఘోష్, వర్ధమాన రణనీతి బరీంద్ర కుమార్ ఘోష్, సర్కులర్ ఈ ఆజాదీ రామ్నాథ్ పూరి. ఇంకా కొన్ని ఉన్నాయండి, వీడియోని పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం మరికొన్ని పత్రికలు ఇక్కడ మనం చూసుకుంటే సరిగా కనపడకపోతే నేను చెప్తాను. తల్వార్ అనేటువంటి ఒక పత్రిక, తల్వార్ అనేటువంటి ఒక పత్రికని వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని ప్రారంభించాడు. వర్ధమాన రణనీతి ఇందాకే చెప్పాను, బరీంద్ర కుమార్ ఘోష్. డాన్ సొసైటీ సతీష్ ముఖర్జీ. జగన్ మిత్ర గంగూలీ, ఎస్ఎస్ గంగూలీ అనేటువంటి ఒక వ్యక్తి జగన్ మిత్ర అనేటువంటి ఒక పత్రికను ప్రారంభించారు. అలాగే ఈ విధంగా మనం చూసుకుంటే జమీందార్ లేదంటే జీమందార్ అనేటువంటి ఒక పత్రిక జాఫర్ అలీ ఖాన్. కీర్తి అనేటువంటి ఒక పత్రిక సంతోష్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రారంభించారు. అలాగే ఈ విధంగా మనం చూసుకుంటే లంగాల్ అనేటువంటి ఒక పత్రిక గోపు చక్రవర్తి. సంధ్య, యుగాంతర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సర్కులర్ ఈ ఆజాదీ రామ్నాథ్ పూరి, అవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసినవే. ఇంకోటి ఖడ్గం అనేటువంటి ఒక పత్రిక ఉంటుంది. చెప్తారా ఎవరితో ఖడ్గం? రేపు వస్తాడు మనకి పెద్ద మనిషి విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి అదే పనిగా రేపటి క్లాస్లో మళ్ళీ కూడా డిస్కస్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఖడ్గం అనేటువంటి ఒక పత్రిక
విడి సావర్కర్ గారికి సంబంధించింది అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రోజుకి చాలండి. ఈ విప్లవకారుల ఉద్యమాలను మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకొని చెప్పుకుందాం. ఇప్పటి వరకు అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. విప్లవకారుల కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి ఇవాళ క్లాసులో చెప్పాను. రేపటి క్లాస్లో ఆ విప్లవకారులు ఎవరైతే ఉంటారో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, విడి సావర్కర్, ఇలాంటి వాళ్ళందరి గురించినటువంటి సమాచారాన్ని రేపటి క్లాస్లో అదే పనిగా నేను చెప్తాను. ఇక్కడ వరకు చెప్పి మనం దీన్ని వదిలేయచ్చు. బట్ కానీ ఏంటనేసి అంటే అది ఒప్పుకోదన్నమాట. మనసు ఏదైతే ఉంటుందో అది ఒప్పుకోదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని చెప్పాలి, ఎక్కడ ఎగ్జామినేషన్లో బిట్ మిస్ అవుతుందో అని చెప్పి ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదా. అంతే కదా, ఒకసారి నోటిఫికేషన్ మిస్ చేసుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 4-5 సంవత్సరాలు పడుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి విషయాన్ని చెప్పాలని ట్రై చేస్తున్నా, చాలా తాపత్రయం పడుతూ ఉన్నా. సో మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని ప్రతిదీ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీ పుస్తకంలో కొంచెం క్లమ్జీగా ఉంటాయి. అక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. నేనేం చేశాను, అదే పనిగా అన్ని పాయింట్స్ని, కుట్ర కేసులన్నీ, దాని రిలేటెడ్ సంబంధం ఉన్నటువంటి పాయింట్స్ అన్ని ఒకే చోట చెప్పాను. రేపటి క్లాస్లో ఆ వ్యక్తుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే విదేశాల్లో కూడా విప్లవాలు జరుగుతాయి. ఆ విదేశాల్లో విప్లవాలు ఎలా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా రేపటి క్లాస్లో మనం మాట్లాడదాం. ఓకేనా అండి? ఈ రోజుకైతే చాలండి, మిగతా అంతా కూడా రేపు మాట్లాడదాం. మ్యాక్సిమం రేపటితో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అక్కడితో మనకు మోడర్న్ హిస్టరీ కూడా సంపూర్ణంగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి సింధు నాగరికత నుంచి ఏన్షియంట్ హిస్టరీని స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.